హాయ్ ఎవరివన్, సింగరేణి ఫిట్టర్ ట్రైనీ 2024 క్వశ్చన్ పేపర్ అనేది డిస్కషన్ చేయమని రిక్వెస్ట్ వచ్చింది స్టూడెంట్స్ నుంచి. సో ఐఎమ్ డూయింగ్ దట్. ఓకే, సో ఇందులో నేను ప్లాన్ చేసింది ఏంటి అంటే, మళ్ళీ ప్రతిసారి తెలుగు అడుగుతున్నారు కనుక తెలుగు క్వశ్చన్స్ కూడా నేను యాడ్ చేశాను అనమాట. ఓకే, సో అంటే ప్యారల్గా ఇంగ్లీష్ ఉంటుంది క్వశ్చన్, అలాగే తెలుగులో కూడా ఉంటుందన్నమాట. బట్ ఎగ్జామ్లో టెక్నికల్గా మీకు ఇంగ్లీష్లో మేజర్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో తెలుగు ఆప్షన్ ఇస్తే అది కూడా యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో తెలుగు కూడా ఇంక్లూడ్ చేశాను అనమాట. ఓకే, సో ఇంగ్లీష్ అండ్ తెలుగు క్వశ్చన్స్ అనేవి మనం ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు అనమాట. ఓకే, సో టోటల్ కాన్సెప్ట్స్ అన్ని నేను తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ది సెషన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ యాక్టివిటీ షుడ్ నాట్ బి డన్ ఇన్ పవర్ ఫెయిల్యూర్ కండిషన్స్ ఇన్ ద వర్క్షాప్. ఓకే, సో ఇది సేఫ్టీ రిలేటెడ్ క్వశ్చన్. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? షుడ్ క్రియేట్ ప్యానిక్ ఇన్ ఫెయిల్యూర్ కండిషన్ అన్నాడు. అంటే పవర్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఆందోళన సృష్టించాలి అంటున్నాడు. ఓకే, సో పవర్ కట్ అయినప్పుడు ఎప్పుడు కూడా మనం భయపడడం, ఆందోళన చెందడం లేదా ఇతరుల్లో భయాన్ని సృష్టించడం అనేది చేయకూడదు అనమాట. ఓకే, ఇది సేఫ్టీ రూల్స్కి విరుద్ధం అనమాట. ఓకే, సో అత్యవసర పరిస్థితుల్లో మనం ప్రశాంతంగా ఉండి తగిన చర్యలు అనేవి తీసుకోవాలి. సో ఇది రాంగ్ అనమాట. నెక్స్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? చెక్ ద ఏసీ లైన్ అన్నాడు. ఓకే, సో అంటే ఏసీ ఆల్టర్నేట్ కరెంట్ లైన్ని తనిఖీ చేయాలన్నమాట. ఓకే, సో పవర్ ఫెయిల్యూర్ అయిన తర్వాత మెయిన్ ఏసీ పవర్ లైన్ లేదా సప్లైలో ఏమైనా సమస్య ఉందా అని తనిఖీ చేయడం సాధారణంగా సేఫ్టీ ప్రొసీజర్లో భాగం అనమాట. ఓకే, సో ఇక్కడ నాట్ అన్నాడు కనుక ఫస్ట్ ఆప్షనే రైట్ అనమాట. ఓకే, సో సెకండ్ ఆప్షన్ మనం చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. ఓకే, సో సెకండ్ రైట్ రిలేటెడ్ టు ద సేఫ్టీ ప్రికాషన్స్. ఓకే, సో థర్డ్ వన్ చెక్ ఆల్ ద గేజెస్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ అన్నాడు. సో అన్ని గేజ్లు ప్రెషర్ మరియు ఉష్ణోగ్రతను తనిఖీ చేయాలన్నమాట. అంటే పవర్ పోయిన వెంటనే యంత్రాలు లేదా పరికరాల యొక్క ప్రెషరు, టెంపరేచరు మరియు గేజ్లని పరిశీలించడం ద్వారా ప్రమాదాలను మనం నివారించవచ్చు అనమాట. ఓకే, సో ఇది కూడా ఒక సేఫ్టీ ప్రికాషన్. ఓకే, నెక్స్ట్ స్టార్ట్ ద ఎమర్జెన్సీ జనరేటర్ అన్నాడు. ఎమర్జెన్సీ జనరేటర్ను ప్రారంభించడం. ఓకే, సో ఇదేంటంటే వర్క్షాప్లో పవర్ పోయినప్పుడు అత్యవసర పనుల నిమిత్తం మనం లైటింగ్ కోసం ఎమర్జెన్సీ జనరేటర్స్ని ఆన్ చేయడం సరైన చర్య అనమాట. ఓకే, సో ఆప్షన్ 1 ఈజ్ ద బెస్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అనమాట. ఓకే, సో నాట్ అన్నాడు కనుక నాట్ అని మెన్షన్ చేసి కనుక మనకి రాంగ్ ఆన్సర్ని పిక్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో వర్క్షాప్లో పవర్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఎవరు ఆందోళన చెందకుండా, ఓకే అంటే ప్యానిక్ అవ్వకుండా, భయాన్ని సృష్టించకుండా ఉండాలన్నమాట. ఓకే, ఎందుకంటే ఆందోళన చెందడం వల్ల పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది చేయకూడని పని అనమాట. ఓకే, వియర్ హెడ్ ప్రొడక్షన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ సేఫ్టీ సైన్ అన్నాడు. ఓకే, సో అంటే తలకి రక్షణకి మనం హెల్మెట్స్ అనేవి పెట్టుకుంటాం కదా, సో దానికి అది ఏ రకమైన సేఫ్టీ సైన్ కిందకి వస్తుంది అని అడుగుతున్నాడు అనమాట. ఓకే, సో ఆప్షన్ వైజ్ వెళ్దాం. ప్రొహిబిషన్ సైన్ అన్నాడు. అంటే నిషేధ సూచనలు అంటారు అనమాట తెలుగులో. ఓకే, సో ఈ ప్రొహిబిషన్ సైన్స్ అనేవి ఏంటి? ఇవి చేయకూడని పనులకు. ఓకే, సో అంటే నో స్మోకింగ్ ఇలాంటివన్నీ చెప్పాం కదా, నేను ట్రేడ్ థియరీలో కూడా క్లియర్గా మెన్షన్ చేశాను. ఓకే, సో ఏదైతే చేయకూడని పనులు తెలియజేస్తాయో దాన్ని ప్రొహిబిషన్ సైన్ అని అంటాం అనమాట. ఇవి ఎరుపు రంగు బార్డర్లో క్రాస్ బార్ కలిగి ఉంటాయి అనమాట. ఓకే, సో ఇది లైక్ నో స్మోకింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సో దానికి రిలేటెడ్గా ప్రొహిబిషన్ సైన్ అనేది యూజ్ చేస్తాం. అదే ఇన్ఫర్మేషన్ సైన్ అనమాట. నెక్స్ట్ ఓకే, అది ఇన్ఫర్మేషన్ ఏమంటారు? సమాచార సూచనలకి రిలేటెడ్గా ఒక సైన్ బోర్డ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనేవి ఫస్ట్ ఎయిడ్ అంటే ప్రథమ చికిత్స, అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఇలాంటి సౌకర్యాల గురించి సమాచారాన్ని ఇస్తాయి అన్నమాట. ఓకే, సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్ వార్నింగ్ సైన్ అన్నాడు. అంటే హెచ్చరిక సూచనలు అనమాట. ఓకే, సో ఇవి సంభవించే ప్రమాదాల గురించి ముందుగా హెచ్చరిస్తాయి అనమాట. లైక్ ఎలక్ట్రిక్ షాక్ ప్రమాదం ఉండొచ్చు. ఓకే, సో అలా ఉంటాయి కదా, ఇవి త్రిభుజాకారంలో ఉండి పసుపు రంగులో ఉంటాయి అనమాట. సో ఇది రాంగ్. ఓకే, రిలేటెడ్ టు క్వశ్చన్, ఎందుకంటే వియర్ హెడ్ ప్రొటెక్షన్ అన్నాడు ఇక్కడ. ఓకే, సో లాస్ట్ ఆప్షన్ ఏంటి? మ్యాండేటరీ సైన్ అనమాట. ఓకే, సో ఫోర్త్ వన్ మ్యాండేటరీ సైన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవి ఏంటంటే వర్క్షాప్లో తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలను తెలియజేస్తుంది. ఓకే, లైక్ హెల్మెట్ ధరించడం, సేఫ్టీ షూస్ వేసుకోవడం ఇలాంటివి అనమాట. ఇవి ఏంటి అంటే బ్లూ కలర్ రంగులో ఉంటాయి, అలాగే రౌండ్ షేప్లో ఉంటాయి అనమాట. ఓకే, సో తలకి రక్షణ ధరించడం అనేది దీని కిందకి వస్తుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ వన్. విచ్ టైప్ ఆఫ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ PPE ఈజ్ యూజ్డ్ ఫర్ ఫుట్ ప్రొటెక్షన్ అన్నాడు. అంటే
పాదాల రక్షణ కోసం ఏ రకమైన వ్యక్తిగత రక్షణ పరికరాలను ఉపయోగిస్తారని అన్నాను. ఓకే, సో పీపీఈ కిట్ గురించి నేను షార్ట్ కట్ చెప్పాను కదా, టాప్ బాటమ్ అని ఎలా గుర్తుంచుకోవాలనేది. బట్ ఇక్కడ ఆ నీడ్ కాదు. సో ఓన్లీ పాదాల రక్షణ కోసం ఏది యూజ్ చేస్తాం అన్నాడు. ఓకే, సో ఫస్ట్ సేఫ్టీ షూస్. ఓకే, సో సేఫ్టీ షూస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, సో సేఫ్టీ షూస్ అనేది మనకి పాదాలకి పూర్తి రక్షణ కల్పించడానికి ఉపయోగపడతాయి అనమాట. వర్క్షాప్లో పనిచేసేటప్పుడు ప్రమాదవశాత్తు భారీ వస్తువులు పాదాల మీద పడకుండా, లేదా పదునైన లోహపు మొక్కలు లేదా ఏమైనా గుచ్చుకోకుండా ఇవి రక్షణ ఇస్తాయి అనమాట. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్. హెల్మెట్స్ అంటే ఏంటి? హెడ్ ప్రొటెక్షన్కి యూజ్ చేస్తాం. ఓకే, హెల్మెట్స్ అనేవి హెడ్ ప్రొటెక్షన్కి యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ హ్యాండ్ గ్లోవ్స్ అన్నాడు. సో మనకి రసాయనాలు, వేడి పదార్థాలు లేదా పదునైన యంత్ర భాగాలను తాగేటప్పుడు చేతులకి రక్షణ కల్పించడానికి గ్లోవ్స్ను వాడుతాం అన్నమాట. ఓకే, సో ఇది హ్యాండ్ ప్రొటెక్షన్కి. నెక్స్ట్ గాగుల్స్ అన్నాడు. గాగుల్స్ అంటే ఇవి మనకి వెల్డింగ్ చేసేటప్పుడు వచ్చే ప్రకాశవంతమైన కాంతి, దుమ్ము లేదా ఏమైనా స్పాక్స్ ఇవన్నీ వస్తాయి కదా, సో అదనే కదా. నెక్స్ట్ గ్రైండింగ్ చేసేటప్పుడు చిప్స్ ఫ్లై అయ్యి మనకి కళ్ళకి డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం మనం ఈ గాగుల్స్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ఫర్ ఐ ప్రొటెక్షన్. ఓకే, సో మనకి పాదాలకు రక్షణ కోసం వర్క్షాప్లో ఇప్పుడు మనం సేఫ్టీ షూస్ మాత్రం ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ వన్. ఇన్ 5S కాన్సెప్ట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జపనీస్ వర్డ్ సెరి? ఇది చాలా స్టూపిడ్గా ఉంది. జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకుంటాం ఏంటో మనం. సో ఆర్ఆర్బీ కన్నా దారుణంగా ఇచ్చాడు. ఆర్ఆర్బీలో అయితే కొంచెం మెన్షన్ చేస్తాడు సెట్ట, సార్ట్, షైనా అనేది పక్కన ఈ వర్డ్కి. బట్ ఇక్కడ డైరెక్ట్గా జపనీస్ వర్డ్ ఇచ్చాడు అంట మరి. సో ఆప్షన్ 1 ఏంటి? సార్ట్ అన్నాడు. ఓకే, సో 5S పద్ధతిలో ఫస్ట్ లెటర్ మనకి SERI అనమాట. ఓకే, సో ఆప్షన్ 1 ఈజ్ సెల్ఫ్ ఈజ్ రైట్. ఓకే, సో అవి కూడా నేర్చుకోవాలంటే స్టూపిడ్ థింగ్, రైట్? సో 5S పద్ధతిలో మనకి ఫస్ట్ ఎస్ అనేది సేరి. ఓకే, సో అనగా మనకి అవసరమైన వస్తువులను ఉంచుకొని అనవసరమైన వాటిని తొలగించడం లేదా సార్ట్ అవుట్ చేయడం అనేది అర్థం అనమాట దీనికి. ఓకే, సో ఆప్షన్ 1 ఈజ్ రైట్. నెక్స్ట్ సెట్ అన్నాడు. ఇది 5Sలో రెండవ ఎస్ అనమాట. ఓకే, సో సైట్ అని అంటారు. సో రాద్దాం ఎందుకని మంచిది. ఓకే, సో ఈ సైట్ అనే పదానికి మనకి ఏంటంటే ప్రతి వస్తువు సరైన స్థానంలో అమర్చడం అనమాట. ఓకే, సెట్ ఇన్ ఆర్డర్. ఓకే, నెక్స్ట్ షైన్ అంటే ఏంటి? మనకి ఇక్కడ సిసో అంటారు అనమాట దీన్ని. ఓకే, సో దీని అర్థం ఏంటి? క్లీన్ చేయడం లేదా శుభ్రంగా ఉంచడం ఇలా వస్తాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇది సస్టైన్ అన్నాడు. ఓకే, స్టాండర్డైజ్ అండ్ సస్టైన్ అనమాట. సో సస్టైన్ అనేది మనకి నిలకడగా మరియు క్రమశిక్షణతో పాటించడం అనే అర్థం అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇవన్నీ జపనీస్ వర్డ్స్. ఓకే, సో ఎందుకని కన్ఫ్యూజన్ రాస్తున్నా. సో ఫోర్త్ ఏంటి అంటే, ఓకే ఆర్డర్ వైజ్ రాద్దాం. ఫస్ట్ ఎస్, సెకండ్ ఎస్ అని మీరు కన్ఫ్యూజ్ అవ్వరు కదా. ఓకే, సో 5S కాన్సెప్ట్లో ఫస్ట్ ఏంటి? సార్ట్ కదా. ఓకే, సో రిమూవ్ ఆల్ అన్యూజ్డ్ ఆర్ అన్నెసెసరీ ఐటమ్స్ ఫ్రమ్ ద వర్క్ ఏరియా టు క్లియర్ అవుట్ ద క్లటర్ అండ్ ఆబ్స్టికల్స్. ఓకే, సో సార్ట్. నెక్స్ట్ సెట్ ఇన్ ఆర్డర్. ఓకే, సెట్ అని కూడా అనొచ్చు, బట్ సెట్ ఇన్ ఆర్డర్ ఇస్ ద రైట్ వర్డ్. సెట్ ఇన్ ఆర్డర్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? షైన్. ఫోర్త్ వన్ స్టాండర్డైజ్. ఓకే, సో ఇంగ్లీష్ వాడచ్చు అంటే ప్రాబ్లం ఉండకపోయింది మనకి. బట్ సారీ, ఫిఫ్త్ వన్ ఈజ్ సస్టైన్. ఓకే, సో దీనికి జపనీస్ వర్డ్స్ ఏంటి మనకి? SEITON. ఓకే, సెట్ ఇన్ ఆర్డర్కి సారీ ఫస్ట్ సెరీ కదా. SEIRI. నెక్స్ట్ SEITON. షైన్కి వచ్చేటప్పటికి మనకి SEISO. ఓకే,
స్టాండర్డైజ్ ఇక్కడ ఇవ్వలేదు కానీ నేను అన్ని రాస్తున్నా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. ఓకే, సో స్టాండర్డైజ్కి ఎస్ఈఐ. ఓకే, నెక్స్ట్ సస్టైన్కి లాస్ట్ వర్డ్ అనమాట. ఓకే, ఓకే, సో దీస్ ఆర్ ద జపనీస్ వర్డ్స్. ఓకే, సో గుర్తుంచుకోండి. సో ఇలాంటి క్వశ్చన్స్ వదిలేయడమే బెటర్ నాకు తెలిసి. బట్ సరి అనేది ఫస్ట్ ఆప్షనే కనుక చాలా వరకు గుర్తుండొచ్చు, రైట్? సో అలాగే అందుకే ఇచ్చి ఉంటాడేమో. బట్ సో దిస్ ఈజ్ రాంగ్ స్ట్రాటజీ, ఎందుకంటే ఇంగ్లీష్ వర్డ్ అనేది మెన్షన్ చేయాలి. జపనీస్ లాంగ్వేజ్ మనకు రాదు కదా, అలాగే నేర్చుకోలేం కూడా, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ ఫర్ పర్సనల్ సేఫ్టీ ఇన్ ఏ వర్క్షాప్? అంటే మనకి వర్క్షాప్లో వ్యక్తిగత భద్రత కోసం కింది వాటిలో ఏది సరైంది అంటున్నాడు. ఓకే, సో వియర్ సేఫ్టీ షూస్ ఆర్ బూట్స్. ఓకే, సో వర్క్షాప్లో పనిచేసేటప్పుడు పాదాలకు రక్షణగా సేఫ్టీ షూస్ లేదా బూట్లు ధరించడం అనేది ప్రాథమిక వ్యక్తిగత భద్రతా నియమం కిందకు వస్తుంది అనమాట, అంటే పర్సనల్ సేఫ్టీ రూల్ కిందకు వస్తుంది. ఓకే, సో ఇది పాదాలకు గాయాలు కాకుండా కాపాడుతుంది అనమాట, ఇది రైటే. ఓకే, సో రిమూవ్ గార్డ్స్ వెన్ ద మెషిన్ ఈజ్ ఇన్ మోషన్ అన్నాడు. ఇది రాంగ్ కదా. సో మెషిన్ రన్ అవుతున్నప్పుడు సేఫ్టీ గార్డులు తొలగించడం అనేది చాలా ప్రమాదకరం. సో ఇది తీవ్రమైన గాయాలకు దారితీస్తుంది అనమాట. ఓకే, సో ఇది రాంగ్. నెక్స్ట్, యూజ్ ఆఫ్ క్రాక్డ్ ఆర్ చిప్డ్ టూల్స్ అన్నాడు. పగిలిపోయిన లేదా చిట్లిపోయిన టూల్స్ని ఉపయోగించడం అంటున్నాడు. సో పగిలిపోయిన లేదా దెబ్బతిన్న టూల్స్ని ఉపయోగించడం వల్ల ఏంటి, అవి పనిచేసేటప్పుడు విరిగిపోయే ప్రమాదాలు ఉంటాయి, అలాగే వర్క్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. ఓకే, సో నెక్స్ట్, క్లీన్ హ్యాండ్స్ ఇన్ ద కూలెంట్ ఫ్లూయిడ్ అన్నాడు. సో కూలెంట్ ఫ్లూయిడ్లో చేతులను శుభ్రం చేయండి అన్నాడు. ఓకే, సో కూలెంట్ ఫ్లూయిడ్లో చేతులు కడుక్కోవడం వల్ల చర్మ సమస్యలు లేదా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఓకే, సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ వన్. ఓకే, సో వియర్ సేఫ్టీ షూస్ ఆర్ బూట్స్. ఓకే, సో ఈ క్వశ్చన్ ఏంటి అంటే అందరికి మాక్ అనేది అసైన్ చేస్తారు. ఓకే, సో అందుకే నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నా. ఓకే, ఆన్సర్ ఉంది, బట్ మేబీ టెక్నికల్ ఇష్యూ అయ్యి ఉండొచ్చు, ఏదైనా ఒక 2-3 క్వశ్చన్లు అలా ఇచ్చాడు అనమాట. ఓకే, సో ప్రతి ఒక్కరికి మనకి మార్క్స్ అనేవి ఇచ్చారు అనమాట. సో ఇక్కడ A2 షీట్ డిజిగ్నేషన్ ట్రిమ్డ్ సైజ్కి అడిగాడు అనమాట. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మనం ప్రతిదానికి డిజిగ్నేషన్ అనేది అలాగే రిలేటెడ్ సైజెస్ అనేవి మెన్షన్ చేసాం. ఓకే, దట్టు మెన్షన్ చేసింది ట్రిమ్డ్ సైజ్. ఓకే, సో ట్రిమ్డ్ సైజ్ మెన్షన్ చేసాడు కనుక గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఆప్షన్ 1 425/94 mm. ఓకే, సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ వన్ అనమాట. ఓకే, సో ఆల్రెడీ ఆప్షన్ ఉంది, మన రైట్ పెట్టినా రాంగ్ పెట్టినా క్వశ్చన్ అయితే అందరికీ మార్క్స్ అనేవి ఇచ్చారు అన్నమాట. మేబీ టెక్నికల్గా డిస్ప్లే అవ్వకపోవడం క్వశ్చన్ అనేది అలాంటివి ఉంటాయి కదా. సో దానికి రిలేటెడ్ క్వశ్చన్కి రిలేటెడ్గా ఏ క్వశ్చన్కి దానికి రాంగ్ అని కానీ ఏం లేదు. సో ఆప్షన్స్ అయితే మెన్షన్ చేసాడు, మేబీ టెక్నికల్ గ్లిచ్ చేయి ఉండొచ్చు. ఓకే, సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లైన్ ఎన్క్లోజెస్ ద డైమెన్షన్ లైన్ అన్నాడు. సో అంటే కింద వాటిలో ఏ లైన్ డైమెన్షన్ లైన్ బౌండరీగా లేదా మధ్యలో ఉంచుతుంది అని అడుగుతున్నాడు అనమాట. సో ఆప్షన్స్ చూసే ముందు ఇమేజ్ చూద్దాం. ఓకే, సో దట్ యూ కెన్ గెట్ ఎ క్లారిటీ, రైట్? సో ఫస్ట్ ఆప్షన్. ఓకే, సో ఆర్డర్ వైజ్ నేను పెట్టాను, ఆప్షన్స్ వైజ్. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ఎక్స్టెన్షన్ లైన్. ఎక్స్టెన్షన్ లైన్ అనేది మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్లో డైమెన్షన్ లైన్, 2 చివర్లను ఎక్స్టెన్షన్ లైన్లు లేదా ప్రొజెక్షన్ లైన్లు సరౌండ్ చేసి ఉంటాయి అనమాట. అంటే బౌండరీగా ఉండి మధ్యలో డైమెన్షన్ లైన్ సూచించేలా చేస్తాయి అనమాట. ఇక్కడ చూసారుగా. ఓకే, మధ్యలో డైమెన్షన్ లైన్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ. ఓకే, సో ఇవి ఆబ్జెక్ట్ యొక్క ఎడ్జ్ నుండి కొద్దిగా దూరంగా ఉంటూ డైమెన్షన్ లైన్ని తాకుండా ఆవరించి ఉంటాయి అన్నమాట. సో ఇది రైట్ ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు, లీడర్ లైన్ అన్నాడు. ఈ లీడర్ లైన్ అనేది డ్రాయింగ్లో నోట్స్, డైమెన్షన్లు, ఓకే, సో ఇలాంటివి లేదా హోల్స్ లాంటివి. ఇప్పుడు హోల్ ఉంది ఇక్కడ, సపోజ్ ఇలా ఉన్నప్పుడు సేమ్ ప్రతి హోలు ఒకే డైమెన్షన్తో డిజైన్ చేయబడాలి అన్నప్పుడు ఒక హోల్కి మనం డైమెన్షన్ ఇచ్చేసి, ఇప్పుడు 30 అని ఇక్కడ మెన్షన్ చేసాంగా, అదే ఇంటూ 4 అని ఇలా మెన్షన్ చేస్తాం అన్నమాట. అంటే 4 హోల్స్ సేమ్ డైమెన్షన్తో మనం హోల్ చేయాలి అన్నట్టు. సో అలాంటి కేసెస్లో మనకి ఇలా లీడర్ లైన్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే,
నెక్స్ట్ ఏంటి, అవుట్ లైన్ అన్నమాట. సో అవుట్ లైన్ లేదా విజిబుల్ లైన్ అనేది ఆబ్జెక్ట్ యొక్క ప్రధాన రూపాన్ని లేదా ఆకారాన్ని చూపించడానికి ఉపయోగించే ఒక లైన్ అన్నమాట. సో ఇది ఆబ్జెక్ట్ యొక్క సరిహద్దులను చూపుతుంది, కానీ డైమెన్షన్ లైన్ ఆవరించే లైన్ కాదు ఇది. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు థిక్ బార్డర్ లైన్ ఉంది కదా, సో అవుటర్ డైమెన్షన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట, ఆ షేప్ని. ఓకే, నెక్స్ట్ ఇంటర్సెక్టింగ్ లైన్. ఈ ఇంటర్సెక్టింగ్ లైన్ అంటే ఇది రెండు రేఖలను ఖండించుకునే ప్రాంతాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. దీనికి డైమెన్షన్ లైన్ ఆవరించే లక్షణం ఉండదు. ఓకే, సో అంటే ఎంక్లోజ్ అయ్యే ఇది ఉన్నదన్నమాట. ఓకే, సో ఫోర్త్ వన్ ఈజ్ intersecting line. So among the options, first one is the right one. Okay, I will erase the markings. ఓకే, సో దీనికి కూడా మనకి మార్క్స్ అనేవి అందరికీ వచ్చాయి అనమాట. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫ్రీ హ్యాండ్ స్కెచింగ్. సో ఓకే, సో ఫ్రీ హ్యాండ్ స్కెచింగ్కి కంపాస్ యూజ్ చేస్తాం. కంపాస్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ప్రాపర్ డైమెన్షన్స్ అవి ఉన్నప్పుడు. లెంతరింగ్ బార్ కూడా అంతే, రోలర్ కూడా అంతే. ఓకే, సో పెన్సిల్ అండ్ ఎరేజర్ అనేది మనకి ఆన్సర్ అనమాట. ఓకే, సో ఫ్రీ హ్యాండ్ స్కెచింగ్ అంటే సపోజ్ నేను ఒక కార్ డ్రా చేయాలనుకోండి. ఓకే, సో ఇలా డ్రా చేస్తుంది చూసారా, సో దీన్ని మనం ఫ్రీ హ్యాండ్ స్కెచింగ్ అంటాం అనమాట. ఓకే, సో అదే మనకి నార్మల్గా టెక్నికల్గా డ్రా చేయాలంటే కార్కి ఈ వీల్ బేస్కి ఈ మధ్యలో డైమెన్షన్ ఎంత. ఓకే, సో దీని రేడియస్ తెలియాలి, దీని లెంత్ తెలియాలి, రైట్. సో ఓవరాల్ బేస్ లెంత్ తెలియాలి, వీల్ టు వీల్ గ్యాప్ తెలియాలి. ఓకే, సో ఇవన్నీ టెక్నికల్ డ్రాయింగ్లో మనం యూజ్ చేస్తాం అన్నమాట. అది ఫ్రీ హ్యాండ్ స్కెచింగ్ అనేటప్పటికి మనం ఎలా అయినా చేసుకోవచ్చు. ఓకే, సో మనం చిన్నప్పుడు చేస్తాం కదా పెన్సిల్ అండ్ ఎరేజర్ యూజ్ చేసి, సో దాని గురించి అడిగాడు అనమాట. ఓకే, సో చేతితో గీయడం అనమాట, వితౌట్ ఎనీ టూల్స్. ఓకే, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ వన్. ఈచ్ ప్రొజెక్షన్ వ్యూ రిప్రజెంట్ హౌ మెనీ డైమెన్షన్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ద ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అన్నాడు. ఓకే, సో దీనికి కూడా మనకి మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అంటే 3D వస్తువును 2D ప్లేన్స్ పై ప్రొజెక్ట్ చేస్తారన్నమాట. సో ప్రతి సింగిల్ వ్యూ అంటే ఫ్రంట్ వ్యూ లేదా టాప్ వ్యూ వస్తువు యొక్క కేవలం 2 డైమెన్షన్లు మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఆప్షన్ 1. ఓకే, సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే పొడవు లేదా ఎత్తు లేదా పొడవు లేదా వెడల్పు ఇలాంటిని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, సో 0 అన్నాడు, అసలు ఏ డైమెన్షన్ చూపించకుండా కుదరదు కదా, ఏదో ఒక వ్యూ అనేది మనకి అబ్జర్వ్ చేస్తాం. 1 అంటే ఒక వ్యూ కేవలం ఒకే డైమెన్షన్ చూపలేదు, కనీసం 2 డైమెన్షన్లు అంటే పొడవు వెడల్పు అలాంటివి చూపించాలి కదా, రైట్. సో 4 అన్నాడు, ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్లో 4 డైమెన్షన్స్ అనేవి ఉండవు. ఓకే, సో ఆప్షన్ 2. ఓకే, ఐ మీన్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో 2 ప్రొజెక్షన్స్ని డైమెన్షన్ మాత్రమే మనం కొలవగలం అనమాట ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్లో. ఓకే, డైమెన్షన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆర్ డినోటెడ్ బై విచ్ లైన్ అన్నాడు, అంటే వస్తువు యొక్క కొలతలు ఏ లైన్ల ద్వారా మనం రిప్రజెంట్ చేస్తాం అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇమేజ్ చూద్దాం. ఓకే, సో ఇవి దీనికి రిలేటెడ్గా దానికి ఇమేజ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ అంటే ఈ కంటిన్యూస్ థిన్ లైన్ అన్నాడు. సో ఈ లైనే కదా మనం ప్రీవియస్ కేసులో కూడా మనం డైమెన్షన్కి యూజ్ చేసింది. థిక్ అంటే అవుటర్కి మనం యూజ్ చేస్తాం. ఓకే, ప్రధానంగా షేప్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి. ఓకే, సో ఆప్షన్ వైజ్ చూద్దాం. సో కంటిన్యూస్ థిన్ స్ట్రైట్ అనేది మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్లో డైమెన్షన్ లైన్, ఎక్స్టెన్షన్ లైన్ మరియు లీడర్ లైన్లను గీయడానికి కంటిన్యూస్ థిన్ స్ట్రైట్ లైన్స్ను ఉపయోగిస్తాం అనమాట. ఓకే, సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్, కంటిన్యూస్ థిక్ అనేది మనకి ఈ లైన్ డ్రాయింగ్లో కనిపించే అంచులు అంటే విజిబుల్ అవుట్ లైన్స్, ఎడ్జెస్ అలాగే ప్రధాన ఆకృతులను చూపించడానికి వాడుతాం అన్నమాట. ఓకే, సో థిక్ ప్రీవియస్ కేసులో కూడా చూసాం కదా, ఆబ్జెక్ట్ ఎలా ఉంటే అది థిక్గా దాని అవుటర్ లైన్ అనేది మనం చూసాం. ఓకే, సో అలాంటి కేసెస్లో మనం కంటిన్యూస్ థిక్ లైన్స్ యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్, చైన్ థిక్ అంటే వీటిని కటింగ్ ప్లేన్స్ లేదా సెక్షనల్ ప్లేన్స్ని సూచించడానికి ఉపయోగిస్తాం అన్నమాట. నెక్స్ట్, డాష్డ్ థిక్ అంటే మనకి వీటిని కనిపించిన అంచులు అంటే హిడెన్ ఎడ్జెస్, హిడెన్ లైన్స్ చూపించడానికి ఉపయోగిస్తాం అనమాట ఇలాగా. ఓకే, సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ వన్. దీనికి కూడా మార్క్స్ అందరికి ఇచ్చేసారు. ఓకే, ద సింబల్ ఆఫ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ లెంత్ ఈజ్, సో యూనిట్కి రిప్రజెంటేషన్ అడిగాడు, సో దట్ ఈస్ మీటర్ కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, సో సెకండ్ అనేది టైంకి, యాంపియర్ అనేది ఎలక్ట్రిక్ కరెంట్కి, రైట్. సో కెల్విన్ అనేది టెంపరేచర్కి. ఓకే, సో తెలిసిందే కదా.
4 welders finish a job in 600 hours. How much time will 6 welders take to finish the same job అన్నాడు. ఓకే, సో మనకి ఇక్కడ టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్ కదా. సో 4 మెంబర్స్ 4 వెల్డర్స్ అంటే టోటల్ వర్క్ కనుక్కుందాం. ఫస్ట్ 4 వెల్డర్స్ మనకి 600 అవర్స్లో వర్క్ చేస్తున్నారు అనమాట. టోటల్ అవర్స్ అంతా వర్కింగ్ అవర్స్ 2400 అవర్స్ కదా. ఓకే, సో దీన్ని ఈ టోటల్ని 6 వెల్డర్స్ ఎన్ని రోజుల్లో ఫినిష్ చేయగలరు అంటున్నాడు అనమాట. ఓకే, సో ఎన్ని గంటలు, సారీ, ఓకే, సో అవర్స్లో ఇచ్చాడు కనుక సో 6 వెల్డర్స్ అంటే మనకి 2400 అవర్స్ బై 6. ఓకే, సో అంతా 400 అవర్స్ కదా. ఓకే, సో ఈజీ, ఆప్షన్ 3 అనమాట. ఓకే, వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఎ లైట్ హౌస్ ఆఫ్ 30 meter height seen at the point 30 meters away from the base అన్నాడు. ఓకే, సో 30 meter height అన్నాడు కదా, 30 meters, అలాగే 30 meter away from the base. ఓకే, ఓకే, సో సింపుల్గా చెప్పేయచ్చు. ఎంత, tan theta ఈక్వల్స్ టు ఎత్తు ఎంత, హైట్ అంటే ఇది కదా, పెర్పెండిక్యులర్ బై బేస్ కదా మనం యూజ్ చేసేది ఫార్ములా. ఓకే, సో 30 meters బై 30, సో దట్ ఈక్వల్స్ టు 1 కదా. సో tan theta 1 ఎప్పుడు అవుతుంది, థీటా యాంగిల్ 45 degrees అయినప్పుడు అవుతుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ 3. ఓకే, which mechanical property of metal has power of returning to its original shape after the applied force is released? సో ఇది చాలా ఈజీ క్వశ్చన్ కదా. సో ఎలాస్టిసిటీ అనమాట, ఆప్షన్ 1. ఓకే, సో తెలుగులో నేను క్లారిటీగా చెప్పలేను. ఓకే, సో కొన్ని మిస్టేక్స్ జరిగే ఛాన్స్ కూడా ఉంటాయి, నాకు పెద్దగా ఐడియా లేదు, అందరం గూగులే చేస్తాం కదా. ఓకే, సో ఇట్ కెన్ మేక్ మిస్టేక్స్. సో ప్రతిదానికి మనకి ఎగ్జామ్స్లో కూడా ఇంగ్లీషే కన్సిడర్ చేయమంటారు కదా మేజర్గా. ఓకే, సో ఇంగ్లీష్నే మేజర్గా కన్సిడర్ చేయండి. సో ఎలాస్టిసిటీ అంటే ఒక లోహంపై మనకి ఫోర్స్ అప్లై చేసినప్పుడు దాని షేప్లో లేదా పరిమాణంలో మార్పు అనేది వస్తుంది అనమాట. ఆ బలాన్ని తొలగించగానే వెంటనే లోహం తిరిగి తన అసలు ఆకారాన్ని ఎక్వైర్ చేసే గుణాన్ని మనం ఎలాస్టిసిటీ అని అంటాం అనమాట. ఓకే, సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ టఫ్నెస్ అంటే ఇది లోహం యొక్క గుణం అనమాట. సో దీనివల్ల ఏంటి, లోహం ఎలాంటి పగుళ్ళు రాకుండా షాక్ లేదా ఇంపాక్ట్ లోడ్స్ని తట్టుకునే శక్తి కలిగి ఉండడం అనమాట. సో ఇది బలాన్ని తొలగించాక ఆకారాన్ని వెనక్కి తెచ్చే గుణం కాదు ఇది. ఓకే, సో ఇది ఎంతవరకు ఇంపాక్ట్ షాక్ లోడ్స్ని తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది అనమాట. నెక్స్ట్ హార్డ్నెస్ అంటే ఒక మెటీరియల్ యొక్క దాని మీద ఏదైనా స్క్రాచెస్ కానీ ఇండెంటేషన్ కానీ జరగకుండా తట్టుకునే రెసిస్టెన్స్ అనమాట. ఓకే, ఇట్ రెసిస్ట్ ద ఇండెంటేషన్ ఆర్ స్క్రాచెస్. ఓకే, సో బ్రిటిల్నెస్ అంటే ఏంటి, మనం బలం ప్రయోగించినప్పుడు అది బెండ్ అవ్వకుండా వెంటనే ముక్కలు ముక్కలుగా పగిలిపోయే గుణాన్ని తెలియజేస్తుంది అనమాట. సో ఆప్షన్ 1 ఇట్ సెల్ఫ్ ఇస్ ద రైట్ వన్. ఓకే, వాట్ ఈస్ ద టోటల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఆఫ్ ఏ హౌస్ విచ్ హ్యాస్ ఎ కన్స్ట్రక్షన్ ఏరియా ఆఫ్ 2000 square feet? కన్స్ట్రక్షన్ కాస్ట్ ఈజ్ 3000 per square feet ఇంక్లూడింగ్ మెటీరియల్ అండ్ లేబర్ అన్నాడు. ఓకే, సో సింపుల్గా మల్టిప్లై చేస్తే అయిపోతుంది కదా మొత్తం ఖర్చుకొని కూడా మనకు విస్తీర్ణం మరియు చదరపు అడుగుకి ఎంత అయితే ఖర్చు అవుతుందో దాన్ని మల్టిప్లై చేయాలన్నమాట. ఓకే, సో టోటల్ కాస్ట్ ఏరియా ఎంత మనకి 2000 square feet కదా, ఇంటూ పర్ స్క్వేర్ ఫీట్కి ఎంత 3000 rupees. ఓకే, పర్ స్క్వేర్ ఫీట్. ఓకే, సో టోటల్గా ఎంత అవుతుంది మనకు అప్పుడు అరౌండ్ 60 lakhs కదా అవుతుంది. సో ఆప్షన్ 1 ఇట్ సెల్ఫ్ ఈజ్ రైట్ వన్. ఓకే, సో జస్ట్ మల్టిప్లికేషన్. ఓకే, వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ హూజ్ రేడియస్ ఈజ్ 6 centimeter, హైట్ ఈజ్ 14 centimeter అన్నాడు. ఓకే, సో సిలిండర్ అన్నాడు కనుక సో దీని రేడియస్ ఇచ్చాడు కదా, రేడియస్ అనేది 6, హైట్ అనేది 14 అన్నాడు. ఓకే, సో మనకి ఫార్ములా తెలుసు కదా, ఏం కనుక్కోమన్నాడు ఇక్కడ, వాల్యూమ్ అన్నాడు. ఓకే, వాల్యూమ్కి వచ్చేటప్పటికి మనకి πr²h కదా. ఓకే, సో పైని మనం 22/7 అనుకుందాం, r అంతా 6 × 6. ఓకే,
నెక్స్ట్ హెచ్ 14 2s, so it comes out to be 22 into 36 into 2, 22 into 72, so 2 4 వస్తుంది ఒక అన్నిట్లో 4 ఉంది కదా. ఓకే 1584 centimeter cube is the right one. Okay, so option 2 is the right one. Okay, what is the value of freezing point and boiling point of water in Fahrenheit scale అన్నాడు. సో freezing point (32° Fahrenheit అన్నమాట. ఓకే, సో ఇది 0° centigrade కి ఈక్వల్. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 0° centigrade అన్నమాట. అలాగే బాయిలింగ్ పాయింట్కి వస్తే ఇది 212 Fahrenheit అన్నమాట. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 100° centigrade. ఓకే, సో Fahrenheit స్కేల్ అన్నాడు కనుక ఇక్కడ మనకి 32 Fahrenheit 212 Fahrenheit ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ కూడా చూసారా, సో మనం సెల్సియస్కి దీనికి కన్ఫ్యూజ్ అవుతాం ఆప్షన్ 2లో, రైట్. సో దీనికి 0 100 అని ఇచ్చాడు. ఓకే, సో మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని. ఓకే, సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ వన్ అనమాట Fahrenheitలో. ఓకే, కెల్విన్స్లోకి మాత్రం ఈజీగా 273 యాడ్ చేస్తే సరిపోతుంది మనకి. ఓకే, ద వెయిట్ ఆఫ్ హ్యామర్ ఈజ్ స్టాంప్డ్ ఇన్, సో weight of the hammer is stamped in the cheek. Okay, so option 1. ఓకే, సో సుత్తి తల అంటారు కదా హ్యామర్ హెడ్. సో హ్యామర్ హెడ్ యొక్క ఇరువైపులో ఉండే చదునైన లేదా కొద్దిగా వంగిన ఉపరితలాన్ని మనం చీక్ అని అంటాం అనమాట. సో తయారీదారులు సుత్తి యొక్క బరువును స్పష్టంగా అక్కడ రిప్రజెంట్ చేయడం సాధారణంగా చీక్ భాగం పైనే మనం ముద్రణ అనేది చేస్తారన్నమాట. ఓకే, సో నెక్స్ట్ పీన్ అన్నాడు. పీన్ అంటే ఇది సుత్తి యొక్క వెనక భాగం అనమాట. ఓకే, సో హ్యామర్ అనేది ఇలా ఉంటుంది కదా, సో కింద ఏమో మనకి ఫేస్, పైన ఏమో పీన్ ఉంటుంది అనమాట. డిఫరెంట్ షేప్స్ కూడా ఉంటాయి. ఓకే, ఇది పీన్ అంటారు అన్నట్టు, వెనక వైపు ఉండేది. ఇది హ్యామరింగ్ స్ట్రైకింగ్ పోర్షన్ అనమాట, జస్ట్ కాన్వెక్స్గా ఉంటుంది. మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో ఐ హోల్ అంటే హ్యాండిల్ని తగిలించడానికి సుత్తి మధ్యలో ఉండే హోల్ అనమాట. ఓకే, దాన్ని ఐ హోల్ అంటారు. సో ఇందులో ఇక్కడ హ్యాండిల్ ఫిట్ చేయబడి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫేస్ అంటే ఏంటి, మనం నేరుగా వస్తువులు దెబ్బ కొట్టడానికి ఉపయోగించే సుత్తి యొక్క ప్రధాన ముఖ భాగం అనమాట. ఓకే, సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ వన్, చీక్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మెజరింగ్ టూల్ అన్నాడు. సో బాల్ పిన్ హ్యామర్ అన్నాడు. హ్యామర్ కాదు కదా, సర్ఫేస్ ప్లేట్, మ్యాలెట్ కాంబినేషన్ సెట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో సింపుల్ చూసి చెప్పచ్చు మీరు, రైట్. బాల్ పిన్ హ్యామర్ అంటే ఏంటి, ఒక స్ట్రైకింగ్ టూల్. ఓకే, సో దీనిలో లోహాలను సాగదీయడానికి, రివిటింగ్ చేయడానికి లేదా దెబ్బలు కొట్టడానికి ఉపయోగిస్తాం అనమాట, కానీ కొలతలు కొలడానికి కాదు. నెక్స్ట్ సర్ఫేస్ ప్లేట్ అనేది ఒక వర్కింగ్ లేదా ఇన్స్పెక్షన్ టూల్ అన్నమాట. దీన్ని జాబ్ యొక్క ఫ్లాట్నెస్ పరీక్షించడానికి మరియు మార్కింగ్ చేసేటప్పుడు ఒక రిఫరెన్స్గా లేదా బేస్గా ఉపయోగపడుతుంది అనమాట సర్ఫేస్ ప్లేట్ అనేది. ఓకే, మ్యాలెట్ అంటే ఏంటి, ఇది కూడా ఒక రకమైన సుత్తి లాంటిది, బట్ షీట్ మెటల్ లాంటి డెలికేట్ వర్క్స్లో మనకి ప్యానల్స్ దెబ్బతినకుండా ఉంచడానికి చెక్క లేదా రబ్బర్తో తయారు చేసిన వాటిని యూజ్ చేస్తాం అనమాట. దాన్ని మనం మ్యాలెట్స్ అని అంటాం. ఓకే, సో కాంబినేషన్ సెట్ తెలుసు కదా, ఇది ఖచ్చితమైన కొలతలు తీసుకోవడానికి, అలాగే యాంగిల్స్ కొలవడానికి, 90 degrees 45 రిఫరెన్స్ సెట్ చూడడానికి ఉపయోగపడే ఒక మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది అనమాట ఈ కాంబినేషన్ సెట్ అనేది. ఓకే, సో ఇట్స్ ఏ మెజరింగ్ అండ్ మార్కింగ్ టూల్. ఓకే, సో ఇందులో స్కేలు, రూలు, ఓకే, ప్రొట్రాక్టర్ హెడ్, సెంటర్ హెడ్ ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. ఓకే, సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ బెంచ్ గ్రైండింగ్ మెషిన్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. సో ఒక్కొక్క ఆప్షన్ చూద్దాం. అంటే బెంచ్ గ్రైండింగ్ మెషిన్కి సంబంధించిన కింద వాటిలో ఏది రైట్ అనేది మనం చెప్పాలన్నమాట. ఓకే, సో ఇక్కడ తెలుగులో ఇచ్చిన మీకు ఒక ఐడియా ఉంటుంది, బట్ ఇంగ్లీష్లోనే కన్సిడర్ చేయండి. బోత్ కోర్స్ వీల్స్ ఆర్ మౌంటెడ్ ఆన్ బోత్ ఎండ్స్ అన్నాడు. అంటే రెండు చివర్లో 2 కోర్స్ వీల్స్ అమర్చబడి ఉంటాయి అన్నాడు. ఓకే, సో బెంచ్ గ్రైండింగ్ మెషిన్ అది గుర్తుంచుకోండి. ఓకే, సో ఇది రాంగ్ అనమాట. బెంచ్ గ్రైండింగ్లో 2 వైపులా కేవలం కోర్స్ వీల్స్నే అమర్చరు అనమాట. సో దీనివల్ల ఫైన్ ఫినిషింగ్ చేసే అవకాశం ఉండదు. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్.
బోత్ ఫైన్ వీల్స్ ఆర్ మౌంటెడ్ ఆన్ ద బోత్ ఎండ్స్ అన్నాడు. ఓకే, రెండు చివర్లో రెండు ఫైన్ వీల్స్ అమర్చబడి ఉంటాయి అన్నాడు. ఇది కూడా రాంగ్. కేవలం రెండు వైపులా ఫైన్ వీల్స్ని అమర్చడం ద్వారా రఫ్ మెటీరియల్ని వేగంగా తొలగించడం కష్టం అవుతుంది అనమాట. ఓకే, అంటే రఫ్ గ్రైండింగ్ చేయలేం మనం. ఓకే, సో థర్డ్ ఏంటి, వన్ కోర్స్ అండ్ వన్ ఫైన్ వీల్స్ ఆర్ మౌంటెడ్ ఆన్ బోత్ ఎండ్స్ అన్నాడు. రెండు చివర్లో ఒక కోర్స్ మరియు ఒక ఫైన్ వీల్ అమర్చబడి ఉంటాయి అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద రైట్ వన్. ఓకే, సో ఎందుకంటే ఇది బెంచ్ గ్రైండింగ్ ఒకవైపు మెటీరియల్ని వేగంగా రిమూవ్ చేయడానికి అంటే కోర్స్ గ్రైండింగ్ వీల్ ఉంటుంది, మరొక వైపు సర్ఫేస్ ఫినిషింగ్ కోసం స్మూత్ ఫినిషింగ్ ఇవ్వడం కోసం ఫైన్ గ్రైండింగ్ వీల్ అనేది అమర్చబడి ఉంటాయి అన్నమాట. ఓకే, సో నో వీల్ అన్నాడు. రాంగ్ కదా. ఆప్షన్ 3 is the right one. Which file is used for filing narrow grooves and angles above 10 degree అన్నాడు. అబౌవ్ 10 degree. ఓకే, సో దాని ఏంటి, నైఫ్ ఎడ్జ్ కదా. ఓకే, ట్రయాంగులర్ అయితే 60. ఓకే, సో దానికి దీనికి డిఫరెన్స్ అదే, నైఫ్ ఎడ్జెస్ అనేవి 10 degrees కన్నా ఎక్కువ ఉండే యాంగిల్స్ని గ్రూవ్స్ని ఫైలింగ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఫ్లాట్ ఫైల్స్ అనేవి సాధారణంగా ఉపరితలాలను ఫైల్ చేయడానికి మరియు లోపల ప్లేన్స్ని లేదా బయట అంచుల్ని నునుపు చేయడానికి ఉపయోగించే ఒక ప్రాథమిక ఫైల్ అనమాట. ఓకే, సో స్క్వేర్ ఫైల్ అనేది దీని క్రాస్ సెక్షన్ అనేది మనకి చతురస్రాకారంలో ఉంటుంది అనమాట. దీన్ని చతురస్రాకార రంధ్రాలు, స్లాట్స్ అంటే గార్డులు అంటారు కదా అవి, మరియు కీవేస్ ఫైలింగ్ చేయడానికి ఉపయోగిస్తాం. నెక్స్ట్ హ్యాండ్ ఫైల్ అనేది దాదాపు ఫ్లాట్ ఫైల్ అనే ఉంటుంది. ఓకే, సో కాకపోతే ఇది ఏంటి అంటే దీని అంచులు అనేది సమాంతరంగా ఉండి ఒకవైపు అంచుపై సేఫ్ ఎడ్జ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో అది గుర్తుంచుకోవాలి. హ్యాండ్ ఫైల్కి మనకి ఫ్లాట్ ఫైల్కి డిఫరెన్స్ అనేది. ఓకే, సేఫ్ ఎడ్జ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇదేంటంటే పర్పెండిక్యులర్, ఇప్పుడు మనకి ఇలా షేప్ ఉందనుకోండి, ఇక్కడ మనం ఫైలింగ్ చేయాలి. సో ఇలా ఫైలింగ్ చేసినప్పటికి ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ భాగం కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది కదా. ఓకే, సో ఇలా ఫైల్ ఉంటుంది కదా, సో మనం టు అండ్ ఫ్రో మోషన్ ఇలా మనం ఇచ్చినప్పుడు ఇది దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఫినిషెడ్ సర్ఫేస్ కూడా. సో ఇలాంటి షేప్స్ చేసేటప్పుడు మనకి హ్యాండ్ ఫైల్స్ని యూజ్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఒకవైపు సేఫ్ ఎడ్జ్ ఉంటుంది, అంటే స్మూత్ సర్ఫేస్ ఫినిష్ కలిగిన ఒక సైడ్ ఉంటుంది అనమాట. ఓకే, సో దట్ ఆల్రెడీ ఫినిష్ అయిన ప్లేన్స్ అంటే ఆబ్జెక్ట్ ఫినిష్ అయ్యి ఉంటుంది కదా, సో దాన్ని స్పాయిల్ చేయకుండా ఏదైతే రఫ్ చేయాలో, ఏదైతే ఫైలింగ్ చేయాలో దాన్ని మాత్రమే రిమూవ్ చేయడానికి ఒక సేఫ్ ఎడ్జ్ అనేది ఇస్తారనమాట. ఓకే, నెక్స్ట్ నైఫ్ ఎడ్జ్ ఫైల్ అని తెలుసు కదా, సో కత్తిల అంచులా ఉంటుంది, సన్నగా ఉంటుంది అనమాట. సో అందువల్ల నేరో గ్రూవ్స్, స్లాట్స్ అలాగే 10 degree కంటే ఎక్కువ యాంగిల్స్ ఉన్న భాగాలను సులభంగా ఫైలింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ 4 is the right one. The sizes of dividers range exist between 50 mm to 200 mm అనమాట. ఆప్షన్ 1 itself right. ఓకే, సో డివైడర్స్ సాధారణంగా 50 mm నుంచి 200 mm అంటే 5 cm నుండి 20 cm పరిమాణాల పరిధిలో ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది వర్క్షాప్లో ఎక్కువగా ఉపయోగించే ప్రామాణిక పరిధి అనమాట. ఓకే, సో ఆప్షన్ 1 is the right one. స్క్రైబర్స్ ఆర్ మేడ్ ఆఫ్ విచ్ మెటీరియల్ అన్నాడు. సో ఏ మెటీరియల్, హై కార్బన్ స్టీల్స్ కదా. ఓకే, సో ఆప్షన్ 1 is the right one. స్క్రైబర్ అనేది మెటల్ జాబ్స్పై గీతలు గీయడానికి అంటే మార్కింగ్కి ఉపయోగించే పదునైన సాధనం అనమాట. జస్ట్ లైక్ పెన్సిల్స్ రైట్. సో దీని ఏంటి అంటే మొనభాగం ఎల్లప్పుడూ గట్టిగా మరియు పదునుగా ఉండాలన్నమాట. అందువల్ల దీన్ని హై కార్బన్ స్టీల్తో తయారు చేస్తారు. ఓకే, సో దీని చివరిని హార్డెన్ చేస్తారు అనమాట. ఓకే, సో ఆప్షన్ 1 is the right one. మైల్డ్ స్టీల్ ఏంటి అంటే మైల్డ్ స్టీల్ తక్కువ కార్బన్ కలిగి ఉంటుంది మరియు ఇది సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సో దీంతో స్క్రైబర్ని తయారు చేస్తే దాని మొన అనేది త్వరగా అరిగిపోతుంది అనమాట, గీతలు సరిగ్గా రావు. ఓకే, సో నెక్స్ట్ రబ్బర్ అన్నారు. రబ్బర్ చాలా మెత్తని పదార్థం కదా, సో దీంతో కటింగ్ మరియు మార్కింగ్ టూల్స్పై తయారు చేయడం సాధ్యం కాదు రైట్. నెక్స్ట్ ప్లాస్టిక్ అన్నాడు. ప్లాస్టిక్ పదార్థం లోహాలపై ఖచ్చితంగా గీతలు గీయడానికి లేదా పదునైన మొనలు కోసం మనం యూజ్ చేయలేము ఇది. ఓకే, సో డిఫార్మ్ అయిపోతుంది కదా. సో ఆప్షన్ 1 is the right one. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ అల్యూమినియం మెటల్ ఈజ్. సో ఇది కూడా కొంచెం కష్టమే కదా. సో నెంబర్ వాల్యూస్ అని గుర్తుంచుకోవాలి అంటే కష్టమే. సో ఆప్షన్ 2 is the right one. ఓకే, సో 1.7 అనేది మెగ్నీషియం లేదా ఇతర తేలికపాటి పదార్థాలకు మనకి స్పెసిఫిక్ గ్రావిటీ అనమాట. సో అల్యూమినియం కాదు. సో 2.7 is the స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ అల్యూమినియం. ఓకే, సో 3.6 అనేది ఇది అల్యూమినియం కంటే ఎక్కువ బరువు ఉండే ఇతర లోహాలకు విలువను సూచిస్తుంది. 8.8 అనేది కాపర్ లేదా నికిల్ లాంటి
బరువైన లోహాలకి స్పెసిఫిక్ గ్రావిటీ అనమాట. ఓకే, సో 2.7 ఇస్ ద రైట్ వన్. సో ఇలాంటి క్వశ్చన్స్ స్కిప్ చేయడమే బెటర్. ఓకే, సో వాల్యూస్ అన్నీ గుర్తుంచుకోలేం కదా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ కటింగ్ సాస్ ఈజ్ యూజ్డ్ వెన్ కటింగ్ మెటీరియల్స్ హ్యావ్ ఏ లార్జ్ క్రాస్ సెక్షన్ అన్నాడు. అంటే ఎక్కువ పెద్ద క్రాస్ సెక్షన్ ఉన్న మెటీరియల్స్ కట్ చేయడానికి కింద వాటిలో ఏ మెటల్ కటింగ్స్ని యూజ్ చేస్తాను అడుగుతున్నాడు అనమాట. ఓకే, సో ఆప్షన్ వైజ్ వెళ్దాం. హారిజాంటల్ బ్యాండ్స్. ఈ హారిజాంటల్ బ్యాండ్స్ అనేవి పొడవైన మెటీరియల్స్ లైక్ పైప్స్, ఓకే, బార్ స్టాక్స్ ఇలాంటివి ఉంటాయి కదా, సో వాటిని నిర్దిష్టమైన పొడవులను కత్తిరించడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ కాంటూర్ బ్యాండ్స్ అనేది ఈ రకమైన రంపం అనేది ఇరుకైన మరియు నిరంతరంగా ఫ్లెక్సిబుల్ బ్లేడ్ని కలిగి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది ప్రధానంగా లోహాలను బరువైన అలాగే థిక్నెస్ ఎక్కువగా ఉన్న క్రాస్ సెక్షన్ కాకుండా వివిధ రకాల ఆకారాలు అలాగే కాంప్లెక్స్ షేప్స్ ఉన్న వాటిని కత్తిరించడానికి యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ పవర్స్ అనేది ఇది ఒక రకమైన సాధారణ పదమే. ఓకే, సాధారణంగా చిన్న తరహా పరిశ్రమల్లో ముందుకి వెనక్కి కదిలే మోషన్ ద్వారా సాధారణ లోహాలని స్టాక్ను సుమారుగా పరిమాణానికి కత్తిరించడానికి ఉపయోగించే ఒక ప్రామాణికంగా మెకానికల్ పవర్ హాక్సల్ అనమాట. ఓకే, సో సర్క్యులర్ సార్ మిస్ చేసాం కదా, సో అది ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ 3 అనమాట. ఓకే, సో మనకి సర్క్యులర్ సా అనేది పెద్ద క్రాస్ సెక్షన్ ఉన్న మెటీరియల్స్ని కట్ చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది అనమాట. ఇది నిరంతరంగా అధిక సామర్థ్యంతో తిరిగే బ్లేడ్ని కలిగి ఉంటుంది. సో ఇది అత్యంత భారీ సెక్షన్ మరియు థిక్నెస్ ఎక్కువ ఉన్న ప్రొఫైల్ని ఉన్న మెటీరియల్స్ని కట్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఆప్షన్ 3 is the right one. In a large pillar drilling machine, which mechanism is provided to raise the table for setting the work అన్నాడు. ఓకే, అంటే పెద్ద పిల్లర్ డ్రిల్లింగ్ మెషిన్ ఉంటాయి కదా, సో దాంట్లో వర్క్ని సెట్ చేయడానికి అంటే ఏదైతే మెటీరియల్ ఉందో దాన్ని సెట్ చేయడానికి టేబుల్ని పైకి లేపడానికి ఏ మెకానిజం అనేది అందించబడుతుంది అంటున్నాడు అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి, చైన్ మెకానిజం అన్నాడు. సో ఇది మోటార్లు లేదా సైకిల్లోని చైన్ ద్వారా పవర్ ట్రాన్స్మిట్ చేయడానికి యూజ్ వస్తుంది, కానీ పిల్లర్ డ్రిల్ టేబుల్ని ఎత్తడానికి కాదు. ఓకే, నెక్స్ట్ పుల్లీ మెకానిజం. పుల్లీని డ్రిల్లింగ్ మెషిన్స్ యొక్క స్పిండిల్ వేగం మార్చడానికి బెల్ట్తో కలిపి ఉపయోగిస్తారు, కానీ టేబుల్ని పైకి కిందకి కదపడానికి కాదు. ఓకే, నెక్స్ట్ బెల్ట్ మెకానిజం. మోటార్ నుండి పవర్ ట్రాన్స్మిట్ చేయడానికి అంటే డ్రిల్ హెడ్కి లేదా స్పిండిల్కి అందించడానికి బెల్ట్ మెకానిజం ఉపయోగపడుతుంది అనమాట. సో ర్యాక్ అండ్ పీనియన్. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో ర్యాక్ అండ్ పీనియన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో పెద్ద పిల్లర్ డ్రిల్లింగ్ మెషిన్స్లో టేబుల్ నిలువుగా సులభంగా పైకి కిందకి జరగడానికి ఒక హ్యాండిల్ మరియు ర్యాక్ అండ్ పీనియన్ అమరికను ఉపయోగిస్తారనమాట. సో పీనియర్ గేర్ తిరుగుతున్నప్పుడు కాలం పైకి ఉండే రాక్ సహాయంతో టేబుల్ కదులుతుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ వన్. ఏ హ్యాక్సా బ్లేడ్ ఈజ్ మేడ్ ఆఫ్ విచ్ మెటీరియల్ అన్నాడు. అంటే హ్యాక్సా బ్లేడ్ని ఏ మెటీరియల్తో తయారు చేస్తారని అడుగుతున్నాడు. ఓకే, సో హ్యాక్సా బ్లేడ్లు చాలా వరకు తెలుసు కదా, ప్లాస్టిక్ అయితే కాదు, రబ్బర్ కూడా కాదు. సో లాస్ట్ 2 ఆప్షన్స్ అనమాట. ఓకే, సో హై స్పీడ్ స్టీల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఈ హై స్పీడ్ స్టీల్స్ ఎందుకంటే హ్యాక్సా బ్లేడ్ లోహాలను కట్ చేసేటప్పుడు తీవ్రమైన ఫ్రిక్షన్ మరియు టెంపరేచర్కి తట్టుకునేలా మనం డిజైన్ చేయాలన్నమాట. అందువల్ల బ్లేడ్ యొక్క టీత్ పదును కోల్పోకుండా ఉండడానికి మరియు లైఫ్ టైం అనేది ఎక్కువగా ఉండడం కోసం హై స్పీడ్ స్టీల్స్ని ప్రిఫర్ చేస్తాం, లేదా హై కార్బన్ స్టీల్తో వీటిని తయారు చేస్తారనమాట. ఓకే, సో క్యాస్ట్ ఐరన్ ఎందుకు కాదు అంటే ఇక్కడ క్యాస్ట్ ఐరన్ అనేది బ్రిటిల్గా ఉంటుంది. సో దీంతో హ్యాక్సా బ్లేడ్ని తయారు చేసే చేస్తే కొద్దిగా వంచుకొని అది బ్రేక్ అయిపోయే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో అంటే డిఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు కదా, చిన్న లోడ్ పైన బ్రేక్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంటుందో ఉండదు, రైట్. సో క్యాస్ట్ ఐరన్ ఈస్ నాట్ అన్ ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ వన్. ఓకే, V block which has only one V groove and has single groove అంటే స్లాట్ అనమాట. ఓకే, సో ఆన్ ఎయిదర్ సైడ్ ఈజ్ కాల్డ్. సో దీన్ని ఏమంటాం, సింగిల్ లెవెల్ సింగిల్ గ్రూవ్ అనమాట. ఓకే, సో రెండు సింగిల్ అనడం మీకు పెద్దగా ఆలోచించాల్సిన నీడ్ అయితే ఉండదు. ఓకే, సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ వన్ అనమాట. ఓకే, సో ఈ రకమైన వీ బ్లాక్లో ఒకే వీ గ్రూవ్ అంటే ఒక లెవెల్లో ఉంటుందన్నమాట. మరియు క్లాంపింగ్ కోసం రెండు వైపులా ఒక స్లాట్ అనేది ఇస్తారనమాట. ఓకే, సో అంటే ఇలా ఉంటుంది, సేమ్ పైన ఏమో వి ఇలా ఉంటుంది, కిందకు వచ్చేటప్పటికి క్లాంపింగ్ పర్పస్ కోసం ఇలా స్లాట్ అనేది ఇస్తాడు అనమాట రెండు వైపులా. ఓకే,
ఇది. ఓకే, సో సింగిల్ లెవెల్ సింగిల్ గ్రూవ్ అనమాట ఇది. ఓకే, సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ వన్. ఓకే, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ అనీలింగ్ ప్రాసెస్ ఇన్ హీట్ ట్రీట్మెంట్ అన్నాడు. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి, టు రిలీవ్ ద ఇంటర్నల్ స్ట్రెసెస్ అన్నాడు. సో ఆప్షన్ 1 ఇట్ సెల్ఫ్ రైట్. ఓకే, సో అనీలింగ్ అనేది మెటీరియల్ని ఒక సర్టెన్ టెంపరేచర్ వరకు వేడి చేసి ఆ తర్వాత నెమ్మదిగా చల్లార్చే ప్రక్రియ అనమాట. సో దీని ప్రధాన ఉద్దేశం ఏంటి, మెటీరియల్ అంటే తయారు చేసే సమయంలో ఏర్పడే ఇంటర్నల్ స్ట్రెసెస్ని తొలగించడం, అలాగే మృదువుగా చేయడం, అలాగే గ్రెయిన్ స్ట్రక్చర్ని సరి చేయడం అనమాట. ఓకే, సో సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, టు డిక్రీజ్ ద డక్టిలిటీ అనేది రాంగ్ కదా. ఓకే, సో మనం ఏంటి, లోహాన్ని మనం మృదువుగా చేసి సాగే గుణాన్ని ఇస్తాం, అంటే డక్టిలిటీని మనం అచీవ్ చేస్తుంది దీని ద్వారా, రైట్. సో యంత్రాలపై పనిచేసే తత్వం అంటే మెషినబిలిటీని పెంచుతుంది అనమాట. ఓకే, సో ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. ఓకే, థర్డ్ ఏంటి, టు హార్డన్ ద స్టీల్ అన్నాడు. ఓకే, స్టీల్ని గట్టిపరచడానికి హార్డనింగ్ లేదా క్వించింగ్ ప్రక్రియను వాడతాం, అనీలింగ్ కాదు. ఓకే, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్, టు డిక్రీజ్ ద మెషినబిలిటీ అన్నాడు. అనీలింగ్ చేయడం వల్ల మెషినబిలిటీ తగ్గే బదులు పెరుగుతుంది, రైట్. సో తద్వారా మనం మెటీరియల్పై కటింగ్ లేదా మెషినింగ్ పనులు సులభంగా చేయవచ్చు అనీలింగ్ ప్రాసెస్ చేస్తే. ఓకే, సో ఆప్షన్ 1 ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. The hand lever shear machine is used to cut sheet metal up to a thickness of. Okay, so హ్యాండ్ లేవర్ షియర్ మెషిన్ ఎంత మందం వరకు ఒక షీట్ మెటల్ని కట్ చేయడానికి ఉపయోగపడుతుంది అంటున్నాడు అనమాట. సో ఇక్కడ ఆన్సర్స్ చూస్తే ఫస్ట్ ఆప్షన్ ఏంటి, 40 mm అన్నాడు. ఇది చాలా ఎక్కువ థిక్నెస్. హ్యాండ్ లేవర్ షియర్ మెషిన్తో కేవలం చేతి బలంతో లేదా మాన్యువల్ లేవర్ ద్వారా అంత భారీ మందపాటి లోహం ఉన్న షీట్లను కట్ చేయడం అసాధ్యం అనమాట. సో డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తే బెటర్. ఓకే, సో 3 mm ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, హ్యాండ్ లేవర్ షియర్ మెషిన్ అనేది మాన్యువల్గా పనిచేసే సాధనం అనమాట. మాకు వర్క్షాప్లో సాధారణంగా ఇది సుమారు 3 mm మందం వరకు ఉండే షీట్ మెటల్ లేదా ఫ్లాట్లను సులభంగా కట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో 3 mm ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, విచ్ రివిటింగ్ టూల్ ఈజ్ యూజ్ టు ఫార్మ్ ద ఫైనల్ షేప్ ఆఫ్ ది రివిట్ డ్యూరింగ్ రివిటింగ్ అన్నాడు. ఓకే, సో వీటి గురించి డిస్కస్ చేసే ముందు మనం రివిట్ స్నాప్ డాలీ అంటే ఏంటనేది తెలుసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఇమేజ్లో చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పైన ఉన్న పోర్షన్ ఇది రివిట్ స్నాప్ అనమాట. ఓకే, కింద ఉండేది డాలీ. ఓకే, సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, మనకి రివిట్ స్నాప్ అంటే రివిటింగ్ చేసేటప్పుడు రివిట్ యొక్క ఫైనల్ హెడ్ ఉంటుంది కదా, సో దాన్ని ఏర్పరచడానికి మరియు దాన్ని సరైన షేప్కి తీసుకురావడానికి రివిట్ స్నాప్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఈ రివిట్ స్నాప్ని మనం హెడ్డింగ్ అనుకో హెడ్డర్ అని కూడా అంటాం అనమాట. ఓకే, సో రివిట్ స్నాప్ని హెడర్ అని కూడా అంటాం. ఓకే, సో నెక్స్ట్ డాలీకి వచ్చేటప్పటికి ఏంటి అంటే, డాలీ అనేది రివిటింగ్ సమయంలో రివిట్ యొక్క ఫస్ట్ హెడ్ ఉంటుంది కదా షేపు, ఇక్కడ వీడియో చూద్దరు మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ హెడ్ ఉంటుంది కదా, సో ఆ హెడ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా దానికి సపోర్ట్ ఇస్తుంది అనమాట వెనక నుంచి. ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు. ఓకే, సో ప్లే చేద్దాం వీడియో. ఇది డాలీ కింద ఉన్నది. సో రివిట్ హెడ్ అనేది దాంట్లో కరెక్ట్గా ఇన్సర్ట్ అయింది కదా, సో ప్లేట్ని మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, సో దాని మీద ఇంకో ప్లేట్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. సో దాని మీద మనం ఇప్పుడు ఇది రివిట్ స్నాప్ అనమాట. ఓకే, సో దాని మీద హ్యామరింగ్ అనేది చేస్తాం. ఓకే, సో అలా హ్యామరింగ్ చేశాక ఫైనల్ షేప్ మనకి ఏదైతే హెడ్ కింద ఉందో ఆ షేప్కి రిలేటెడ్గా మనకు కావాలి అన్నప్పుడు ఆ రిలేటెడ్ రివిట్ స్నాప్ని మనం యూజ్ చేస్తాము. చూసారా, ఫస్ట్ ఏ షేప్ అయితే ఉందో ఆ షేప్ని మనం అచీవ్ చేసాం అనమాట. ఓకే, సో ఇక్కడ రివిట్ స్నాప్ అంటే ఏంటి, రివిటింగ్ చేసేటప్పుడు రివిట్ యొక్క ఫైనల్ ఎండ్ అంటే సెకండ్ ఎండ్ ఉంటుంది కదా, సో షాఫ్ట్ ఎండ్. ఓకే, సో దానికి మనం ఒక షేప్ ప్రీవియస్ హెడ్ అయితే ఎలా ఉందో ఆ హెడ్ లాగా ఒక షేప్కి తీసుకురావడానికి యూజ్ చేస్తాం రివిట్ స్నాప్ అనేది. ఓకే, సో డాలీ అనేది ప్రీవియస్గా ఉన్న హెడ్కి సపోర్ట్ ఇవ్వడం కోసం. ఓకే, హ్యాండ్ రివిటర్ అనేది ఇది పాప్ రివిట్స్ ఉంటాయి కదా, సో దాన్ని బిగించడానికి ఉపయోగించే ఒక హ్యాండ్ టూల్ అనమాట. ఓకే, సో కంబైన్డ్ రివిట్ సెట్ అన్నాడు. ఇది షీట్లను దగ్గరగా చేర్చడానికి మరియు రివిట్ హోల్ని అలైన్ చేయడానికి వాడే టూల్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, మనం రివిటింగ్ ప్రక్రియలో రివిట్ యొక్క చివరి ఆకారం అంటే ఫైనల్ షేప్ని ఖచ్చితంగా రూపొందించడానికి ఉపయోగించే సాధనం అది రివిట్ స్నాప్ లేదా హెడర్ అనమాట. ఓకే, సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ వన్. ఓకే, సో ఫర్ బెటర్ క్లారిటీ నేను ఇక్కడ వీడియో ఇమేజ్ అనేది ఇచ్చాను. ఓకే,
ఇలా వస్తుంది అనమాట. ఓకే, సో ఫైనల్గా చూడండి, కిందది మనకి డాలీ. ఓకే, సో దీని షేప్ కూడా, హెడ్ షేప్ కూడా ఇలా ఉంది చూసారా. సో ఇది స్నాప్ అనమాట, రివిట్ స్నాప్. ఓకే, సో ఈ షేప్లోనే ఇక్కడ కూడా వచ్చింది, మనం ఇచ్చి చేసాం, రైట్. సో సేమ్ షేప్ని అచీవ్ చేసాం అన్నమాట. ఓకే, బై యూజింగ్ ద రివిట్ స్నాప్. ఇన్ ద స్పెసిఫికేషన్ ఆఫ్ గ్రైండింగ్ వీల్ 51A 36L5 S23 వాట్ డూ ఎల్ అండ్ ఎస్ రిప్రజెంట్స్ అన్నాడు. సో నేను ఒక షార్ట్ కట్ చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ASI GST BOM బాంబ్ అనుకోవచ్చు అని చెప్పాను కదా. సో M అనేది మనకి మ్యానుఫ్యాక్చరర్ సింబల్. సింబల్ అవ్వచ్చు, నెంబర్ అవ్వచ్చు, ఏదైనా. సో చాలా వరకు ఈ మధ్య రీసెంట్ క్వశ్చన్లో చూస్తుంటే ఇది లాస్ట్లో ఉండాలి యాక్చువల్గా, బట్ ఫస్ట్ ఇచ్చేస్తున్నాడు అనమాట. ఇది క్యాన్సిల్ అవుట్ చేద్దాం ఫర్ బెటర్ క్లారిటీ. సో ఆల్ఫబెట్ ఉన్నదాన్ని మనం అబ్రెసివ్ ఫస్ట్ చూసుకోవాలన్నమాట. ఇంకోటి విషయం ఏంటి అంటే ఎస్తో స్టార్ట్ అయ్యేవి మనకి నెంబర్సే వస్తాయి. సైజ్ అవని, ST అంటే స్ట్రక్చర్, ఈ రెండు నెంబర్స్ వస్తాయి అనమాట. ఓకే, మిగతా అన్నిటికీ ఆల్ఫబెట్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ ఏకి ఏనే ఇచ్చాడు అంటే రాద్దాం. A ఫర్ అబ్రెసివ్, SI అంటే సైజు, G అంటే గ్రేడ్ అనమాట. ఓకే, సో ఏ రకం గ్రేడ్కి చెందింది అనేది G తెలుస్తుంది అనమాట. ఓకే, సో స్ట్రక్చర్ BO అంటే బాండ్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఏ అంటే అబ్రాసివ్, 36 సైజు చెప్పాను కదా మనకి నెంబర్లో ఉంటుందని, L అంటే గ్రేడ్, నెక్స్ట్ 5 అంటే మళ్ళీ స్ట్రక్చర్ నెంబర్. ఓకే, సో S బాండ్. ఓకే, సో మళ్ళీ ఇక్కడ నెంబర్ మెన్షన్ చేశాడు, మేబీ మ్యానుఫ్యాక్చరర్స్ కోడ్ అలా డిజైన్ చేసి ఉండొచ్చు. ఓకే, సో 5123 అని మ్యానుఫ్యాక్చరర్స్ అనుకుంటే, ఏ అనేది అబ్రెసివ్, సైజు, గ్రేడ్, స్ట్రక్చర్, బాండ్ అనమాట. ఇక్కడ ఏం అడిగాడు, ఎల్ అడిగాడు. ఎల్ అంటే ఏంటి ఇక్కడ మనకి 36 అంటే సైజ్ పక్కన గ్రేడ్. ఓకే, ఎల్ అంటే గ్రేడ్ అనమాట. నెక్స్ట్ ఇంకేం అడిగాడు, ఎస్ అన్నాడు. ఎస్ అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి, బాండ్. ఓకే, అంతే కదా. సో గ్రేడ్, బాండ్. ఎల్ అంటే గ్రేడ్ అనమాట, ఎస్ అంటే మనకి బాండ్. ఓకే, సో ఆప్షన్ 3 కదా, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ వన్. ఓకే, సో ఎల్ అంటే గ్రేడ్, ఎస్ అంటే బాండ్ అనమాట. ఓకే, సో ఈ షార్ట్ కట్ మీరు గుర్తుంచుకుంటే ఇట్ వుడ్ బి ఈజీ. ఓకే, స్నాప్ గేజెస్ జనరల్లీ హ్యావ్ ఏ, సో ఇట్ హ్యావ్ ఏ C షేప్ ఫ్రేమ్ అనమాట. ఓకే, సో స్నాప్ అంటే మనకి అలానే కదా ఉంటుంది. ఓకే, స్నాప్ గేజ్ అనేది ఒక కాంపోనెంట్ యొక్క డయామీటర్ లేదా పరిమాణాన్ని తనిఖీ చేయడానికి ఉపయోగించే పరికరం అనమాట. ఇది సులభంగా జాబ్పై పెట్టేందుకు వీలుగా మనకి C ఆకారంలో ఉండే ఫ్రేమ్ని కలిగి ఉంటుంది అనమాట. ఓకే, సో B షేప్డ్ అన్నాడు, ఏవి లేవు, ఏ కానీ K కానీ. ఓకే, సో ఓన్లీ C ఈజ్ ద రిక్వైర్డ్ వన్. ఓకే, సో అది ఒకటే కదా మనం అబ్జర్వ్ చేసింది స్నాప్ గేజెస్లో, రైట్. ఇంకే షేప్ కూడా ఉండదు, ఈజీ వన్. ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ క్యాల్కులేటింగ్ డ్రిల్ సైజ్ ఫర్ రేమర్ అన్నాడు. ఓకే, సో రేమర్ సైజ్ మనం ఇక్కడ కొనుక్కోవాలన్నమాట. ఓకే, సో డ్రిల్ సైజ్ ఈక్వల్స్ టు రీమ్డ్ సైజ్ మైనస్ అండర్ సైజ్ ప్లస్ ఓవర్ సైజ్ అనమాట. ఓకే, సో దీన్నే రీమ్ సైజ్ అని కూడా అనుకోవచ్చు మనం, బట్ ఇక్కడ డైరెక్ట్గా క్యాలిక్యులేట్ కింద డ్రిల్ సైజ్ ఫర్ రేమర్ అన్నాడు. ఓకే, సో డ్రిల్ సైజ్కి ఫార్ములా ఫస్ట్ వన్ అనమాట, డ్రిల్ సైజ్ ఈక్వల్స్ టు రీమ్డ్ సైజ్ మైనస్ అండర్ సైజ్ ప్లస్ ఓవర్ సైజ్ అనమాట. ఓకే, సో దీన్నే మనం రేమర్ సైజ్ అడిగినది జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, రేమర్ సైజ్ ఈక్వల్స్ టు డ్రిల్ సైజ్ ప్లస్ అండర్ సైజ్ ప్లస్ ఓవర్ సైజ్ అన్నట్టు. ఓకే, సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ వన్. ఓకే, సో ఇక్కడ మనం రీమింగ్ చేయడానికి ముందు హోల్ వేయడానికి వాడే డ్రిల్ సైజ్ ఎంత ఉండాలి అనేది లెక్కించడానికి ఈ సూత్రం అనేది వాడుతాం అనమాట. సో రీమ్ చేసిన సైజ్ నుండి అండర్ సైజ్ మరియు ఓవర్ సైజ్ మొత్తాన్ని తీసివేయడం ద్వారా డ్రిల్ సైజ్ ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో ఓకే, సో పెట్ట ట్రేడ్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. ఓకే, calculate the blank size for cutting the external thread of M12
1.5 త్రూ డైస్ అన్నాడు. సో ఇక్కడ 1.5 అనేది మన పిచ్ అని తెలియాలి. ఓకే, సో ఇక్కడ మెన్షన్ చేస్తాడు కానీ ప్రతిసారి మెన్షన్ చేయడు. ఓకే, సో M12 అనేది ఇక్కడ 12 అనేది డయోమీటర్ అనమాట. ఓకే, సో D for డయోమీటర్. ఓకే, సో డయామీటర్ అంత ఇచ్చాడు 12 mm, పిచ్ అంతా 1.5 అనమాట. సో మనకి ఇక్కడ ఏం అడిగాడు, బ్లాంక్ సైజ్ అడిగాడు. ఈక్వల్స్ టు D minus 0.1 times the pitch అనమాట. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 12 minus 0.1 into 1.5. సో దట్ కమ్స్ అవుట్ టు బి 12 minus 0.15 అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ అరౌండ్ 11.85. ఓకే, సో mm. సో ఆప్షన్ 4. ఓకే, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ క్లచ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ అన్నాడు. ఏంటది, డాగ్ క్లచ్. ఓకే, ఆప్షన్ 1 ఇట్ సెల్ఫ్ రైట్ కదా. సో మనకి ఇక్కడ చిత్రంలో 2 షాఫ్ట్లను ఒకదాంతో ఒకటి ఇంటర్లాక్ చేయడానికి జాస్ లేదా టీత్ అంటే నిర్మాణాలు మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇలా ఒక షాఫ్ట్ నుండి మరొక షాఫ్ట్కి పాజిటివ్ డ్రైవ్ అందించడానికి జా టైప్ ఉండే క్లచ్ని మనం డాగ్ క్లచ్ అని అంటాం అనమాట. ఓకే, సో సెంట్రిఫ్యూగల్ క్లచ్కి వచ్చేటప్పటికి ఏంటి, ఇది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ సాధారణంగా వేగం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా పనిచేస్తుంది అనమాట. ఓకే, సో ఎయిర్ క్లచ్ అంటే ఇది కంప్రెస్డ్ ఎయిర్ ద్వారా ఆపరేట్ చేయబడే క్లచ్ విధానం అది. ఓకే, మల్టీప్లేట్ క్లచ్ అంటే ఇందులో పవర్ ట్రాన్స్మిట్ చేయడానికి అనేక రకమైన ఎక్కువ ఫ్రిక్షన్ ప్లేట్స్ అనేవి వరుసగా అమర్చబడి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఆన్సర్ ఈస్ 1. ఓకే, డాగ్ క్లచ్. టూల్స్ దట్ ఆర్ యూజ్డ్ ఫర్ కౌంటర్ బోరింగ్ కెన్ ఆల్సో బి యూజ్డ్ ఫర్ విచ్ ప్రాసెస్ అన్నాడు. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ఆప్షన్ 1 ఏంటి, పంచింగ్. పంచింగ్ అనేది మనం హోల్స్ వేయడానికి అంటే షీట్ మెటల్ ఆపరేషన్స్లో మనం హోల్స్ వేయడానికి కట్ చేయడానికి ఉపయోగించే పద్ధతి అనమాట పంచింగ్ అన్నది. వెల్డింగ్ అంటే జాయినింగ్ ప్రాసెస్. స్పాట్ ఫేసింగ్. ఓకే, సో అమాంగ్ ద ఆప్షన్ 3 ఈస్ ద రైట్ వన్, రైట్. సో ఇక్కడ స్పాట్ ఫేసింగ్ అంటే ఏంటి, కౌంటర్ బోరింగ్ మరియు స్పాట్ ఫేసింగ్ చేసే విధానం మరియు వాటిని ఉపయోగించే కటింగ్ టూల్స్ దాదాపు ఒకేలా ఉంటాయి అనమాట. సో స్పాట్ ఫేసింగ్ అనేది బోల్ట్ హెడ్ లేదా వాషర్ సరిగ్గా కూర్చోడానికి హోల్ చుట్టూ ఉన్న ఉపరితలాన్ని చదును చేయడానికి వాడతారు అనమాట. అందువల్ల కౌంటర్ బోరింగ్ సాధనాలను మనం స్పాట్ ఫేసింగ్ కూడా ఉపయోగించవచ్చు. ఓకే, ప్లంబింగ్ అంటే ఏంటి, ప్లంబింగ్ అనేది మనకి పైప్లు వాటర్ సిస్టమ్ ఫిట్టింగ్స్కి యూజ్ చేస్తాం కదా. ఓకే, సో ఆప్షన్ 3 ఈస్ ద రైట్ వన్. ఫైండ్ ద ట్యాప్ డ్రిల్ సైజ్ ఆఫ్ M10 1.5 ట్యాప్. సో ఇక్కడ మనకి డీటెయిల్గా ఇచ్చాడు డయామీటర్ అని. ఓకే, సో 2 ఫార్ములాస్ ఉంటాయి మనకి, డెప్త్ బేస్ చేసుకొని అలాగే పిచ్ బేస్ చేసుకొని కూడా. ఓకే, సో రాద్దాం. ట్యాప్ డ్రిల్ సైజ్, సో అదంతా మనకి మేజర్ డయామీటర్ మైనస్ 2 times ద డెప్త్ అనమాట. ఓకే, సో ఇది ఒక ఫార్ములా. డెప్త్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ క్యాల్కులేట్ చేయొచ్చు. లేదు అనుకుంటే మనకి మేజర్ డయామీటర్ మైనస్ పిచ్ అనమాట. ఓకే, సో ఇది కూడా కనుక్కోవచ్చు. సో ఇట్ గివ్స్ ద బెస్ట్ ఆన్సర్. ఎందుకంటే మేజర్ డయామీటర్ పిచ్ ఇచ్చాడు కనుక 10 - 1.5 దట్ రిజల్ట్స్ 8.5 mm. ఓకే, సో ఆప్షన్ 1. ఓకే, విచ్ డివైస్ ఈజ్ యూజ్ టు చెక్ ద క్లియరెన్స్ ఆర్ గ్యాప్ బిట్వీన్ ద మేటింగ్ పార్ట్స్ అన్నాడు. ఓకే, సో మేటింగ్ పార్ట్స్ అంటే కలిసే భాగాలు ఉంటాయి కదా, సో వాటి మధ్య క్లియరెన్స్ లేదా ఖాళీని తనిఖీ చేయడానికి ఏ పరికరం అనేది ఉపయోగపడుతుంది అన్నాడు. సో ఆప్షన్ 1 ఏంటి, ఫీలర్ గేజ్. ఓకే, సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఫీలర్ గేజ్ అనేది వివిధ రకాల థిక్నెస్ కలిగిన సన్నని బ్లేడ్స్ ఉన్న టూల్ అనమాట. ఓకే, సో దీన్ని 2 కలిసే భాగాలు అంటే మేటింగ్ పార్ట్స్ మధ్య ఉండే అతి చిన్న క్లియరెన్స్ లేదా ఖాళీని, ఓకే, సో గ్యాప్ లేదా క్లియరెన్స్ని ఖచ్చితంగా కొలవడానికి లేదా తనిఖీ చేయడానికి ఉపయోగిస్తారు అనమాట. ఓకే, సో రేడియస్ గేజ్ అంటే దీని జాబ్స్ యొక్క ఇంటర్నల్ లేదా ఎక్స్టర్నల్ రేడియస్ తనిఖీ చేయడానికి ఉపయోగిస్తారు అనమాట, క్లియరెన్స్ కొలవడానికి కాదు. స్నాప్ గేజ్ అంటే ఎక్స్టర్నల్ డైమెన్షన్ని తనిఖీ చేయడానికి. మైక్రోమీటర్ అంటే తెలుసు కదా, సో ఎక్కువ ప్రిసిషన్ ఉన్న డైమెన్షన్ తీసుకోవడానికి ఉపయోగించే లీనియర్ మెజర్మెంట్ టూల్ అనమాట ఇది. ఓకే, సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ వన్. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ BIS? BIS అంటే తెలుసు కదా, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అన్నమాట. ఓకే, సో ఆప్షన్ 1 ఇస్ రైట్ వన్. వాట్ ఈస్ ద ఆల్జీబ్రిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ ది సైజ్ అండ్ ఇట్స్ కరస్పాండింగ్ బేసిక్ సైజ్ అనేది. బేసిక్ సైజ్ 25 అనుకుంటే షాఫ్ట్కి. ఓకే, సో దీనికి అప్పర్ లిమిట్ అన్నాడు. ఓకే, సో మ్యాక్సిమం లిమిట్ అంటే ఇది. సో ఈ రెండింటికి మధ్య ఉన్న ఈ సైజ్ డిఫరెన్స్ మనం ఏమంటాం అంటున్నాడు అనమాట ఇక్కడ. ఓకే, సో దీన్ని ఏమంటాం, అప్పర్ డీవియేషన్ కదా. సో ఆప్షన్ 2.
ఓకే. సో అది యూనిలేటరల్ డైమెన్షనింగ్ అనమాట ఇది. సో అదే బైలేటరల్ అయితే కింద కూడా ఇస్తాడు. ఓకే. సో నెగిటివ్ వాల్యూస్. ఓకే. సో ఈ రెండింటిని కలిపి బైలేటరల్ అవుతుందన్నమాట. ఓకే. సో ఒకవేళ కిందది ఇస్తే అది లోవర్ డీవియేషన్ అవుతుందన్నమాట. ఓకే. సో 25 మినిమం లిమిట్ అన్నాడు అనుకోండి, అప్పుడు అది మనకి లోవర్ డీవియేషన్ అవుతుంది అనమాట. ఓకే. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ వన్ అనమాట. ఓకే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ ది సైజ్ అండ్ మినిమం లిమిట్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ది హోల్? ఓకే. సో ఇక్కడ ఏమన్నాడు, మనం చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేసామే ఆర్ఆర్బి రిలేటెడ్గా. సో దట్ ఈస్ టాలరెన్స్. ఓకే. సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ వన్. ఓకే. సో 2 క్వశ్చన్లు చూసారా ఎంత ఈజీగా ఇచ్చాడు. సో కాన్సెప్ట్ తెలియకపోతే 2 మీరు పెట్టలేరన్నమాట. ఓకే. సో లిమిట్స్ అండ్ ఫిట్స్లో మనకి ఒక భాగం యొక్క మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ ది సైజ్ మరియు మినిమం లిమిట్ ఆఫ్ ది సైజ్ ఇస్తే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ మనం టాలరెన్స్ అని అంటారు. ఇప్పుడు 25 ప్లస్ ఏమంటారు 0.5. ఓకే. సో 0.05 మైనస్ 0.05 ఇలా ఇచ్చారు అనుకోండి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని మనం టాలరెన్స్ అంటాం. ఓకే. సో డిఫరెన్స్ ఎలా కనుక్కుంటారు ఇప్పుడు చెప్పండి, ఎంత అవుతుంది? 0.1 కరెక్ట్ కదా. సో అది ఎలాగంటే 0.05 మైనస్ 0.05. సో డిఫరెన్స్ అన్నాం కదా, మైనస్ చేస్తాం, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కదా. సో టోటల్గా 0.1 అవుతుంది. ఓకే. సో టాలరెన్స్ అనేది అలాగా చాలా క్యాల్కులేషన్స్ అని మనం చేసాం కదా. సో నో నీడ్ టు డూ ఇట్ అగైన్. సో క్వశ్చన్ ఇచ్చుంటే మనం చెప్పగలం. సో ఇది అనమాట ఈ అప్పర్ డీవియేషన్కి అదే మ్యాక్సిమం లిమిట్కి మినిమం లిమిట్కి మధ్య ఉండే డిఫరెన్స్ని మనం టాలరెన్స్ అని అంటాం అనమాట. జీరో లైన్ అనేది ఏంటి, బేసిక్ సైజ్. ఇంకా 25 అని ఉంది, అది జీరో లైన్ అనుకోవచ్చు మనం. ఓకే. సో దాన్ని బేస్ చేసుకుని మనం పైన ఎంత ఉంది అంటే ఎంత అలౌబుల్, అలాగే లీస్ట్ లిమిట్ ఎంత అనేది మనం చూసుకుంటాం కనుక 25 ఈజ్ ద బేసిక్ సైజ్ అనమాట. ఓకే. సో జీరో లైన్ అన్నా మనం అక్కడ నుంచి రెఫరెన్స్ తీసుకుంటాం కానీ 25 కన్సిడర్ చేసుకుంటాం. ఓకే. బేసిక్ సైజ్ అంటే మనం ఇదే 25 ఇక్కడ కూడా. ఓకే. సో అసలు కొలత బేసిక్ సైజ్ అంటే 25 అనమాట. ఓకే. సో యాక్చువల్ సైజ్ అన్నది ఏంటి అంటే తయారైన తర్వాత కొలిచే భాగం యొక్క అసలు కొలత మనం యాక్చువల్ సైజ్ అని అంటాం అనమాట. ఓకే. సో అంటే ఈ టాలరెన్సెస్ అంతా ఓకే అయ్యాక ఫైనల్ ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, సో దాన్ని మెజర్ చేసాక వచ్చే డైమెన్షన్ యాక్చువల్ సైజ్ అనమాట. ఓకే. అకార్డింగ్ టు బిఏఎస్ సిస్టమ్ ఫర్ హోల్ అండ్ షాఫ్ట్, వాట్ ఈస్ రిప్రజెంటెడ్ బై లెటర్ సింబల్ హెచ్ ఇన్ 25 H7 అన్నాడు. ఇది హోల్ డీవియేషన్ సిస్టమ్ కదా. ఓకే. సో ఫండమెంటల్ డీవియేషన్ ఆఫ్ హోల్. ఓకే. సో హోల్ బేసిస్ సిస్టమ్ అనమాట. ఓకే. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ వన్. ఓకే. సో స్మాల్ లెటర్స్ అంటే అది షాఫ్ట్ రిలేటెడ్. ఓకే. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ఇచ్చాడు ఇంకా అది హోల్కి రిలేటెడ్ అనమాట. ఓకే. సో ఇక్కడ హెచ్ అనే లెటర్ ఇచ్చాడు కదా. సో హెచ్ స్మాల్ హెచ్ ఉంటుంది, క్యాపిటల్ హెచ్ ఉంటుంది అంటే అది జీరో లైన్ నుండి ఆ బాగా ఎంత దూరం ఉందని తెలిపే ఫండమెంటల్ డీవియేషన్ అనమాట అది. ఓకే. సో దానికి ఒక టేబుల్ ఉంటుంది, తలనొప్పి, బట్ ఇక్కడ అంత అవసరం లేదు కదా. సో సింపుల్గా అడిగాడు. సో క్యాపిటల్ లెటర్ హెచ్ సింబల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఫండమెంటల్ డీవియేషన్ ఆఫ్ ది హోల్ అని. ఓకే. ఓన్లీ హెచ్ దేనికి రిలేటెడ్ అంటే జీరో లైన్ నుండి ఆ భాగం ఎంత దూరం ఉంటుంది అనేది తెలిపే ఫండమెంటల్ డీవియేషన్ అనమాట. ఓకే. సో అందుకే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఫండమెంటల్ డీవియేషన్ ఆఫ్ హోల్. హోల్ అని ఎందుకు మెన్షన్ చేసామంటే క్యాపిటల్ లెటర్లో ఉంది. ఓకే. సో స్మాల్ లెటర్స్ అంటే అది షాఫ్ట్ అవుతుంది, అది గుర్తుంచుకోవాలి ఫండమెంటల్ డీవియేషన్. ఓకే. సో అక్కడ లెటర్ ఇచ్చాడు కనుక లెటర్. ఓకే. సో ఇది బేసిక్ సైజ్ అనుకుంటే మీకు ఒక ఇమేజ్ ప్రొవైడ్ చేసి ఉంటాం. ఓకే. సో ఆల్ఫాబెటల్ ఆర్డర్లో ఏబిసిడి అని ఇలాగ జెడ్ వరకు ఇలాగా అంటే హోల్కి షాఫ్ట్ బేసిస్కి ఉంటుంది కదా. సో ఈ సైజ్ అనమాట అంటే బేసిక్ సైజ్ నుంచి ఎంత దూరం ఉంది అనేది మనకి ఫండమెంటల్ డీవియేషన్. ఓకే. సో అది క్యాపిటల్ హెచ్ కనుక హోల్ అనమాట. ఓకే. ఫండమెంటల్ డీవియేషన్ ఆఫ్ ది హోల్ అని. ఓకే. స్మాల్ ఉంటే మనకి షాఫ్ట్. ఓకే. సో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. పిగ్ ఐరన్ ఈజ్ obtained ఫ్రమ్ విచ్ ఫర్నెస్ అన్నాడు. ఓపెన్ హార్త్ ఫర్నెస్ అంటే ఇది ప్రధానంగా ఈ కొలుముని స్టీల్ తయారీ కోసం యూజ్ చేస్తాం అనమాట. ఓకే. సో పడ్లింగ్ ఫర్నెస్ అనేది రాట్ ఐరన్ తయారు చేయడం కోసం వాడతారు అనమాట. ఓకే. నెక్స్ట్ కుపోలా ఫర్నెస్.
సో ఈ క్యూపోలా ఫర్నెస్ అనేది క్యాస్ట్ ఐరన్ తయారు చేయడానికి లేదా రీమెల్టింగ్ చేయడానికి ఉపయోగించే కొలుము అనమాట. ఇది క్యాస్ట్ ఐరన్ ఆర్ రీమెల్టింగ్ ప్రాసెస్. ఓకే, సో అన్నీ చాలాసార్లు వినే ఉంటాం బట్ కన్ఫ్యూజ్ అవుతాం క్వశ్చన్ ఇలా ఇచ్చేటప్పుడు, రైట్? సో లాస్ట్ మిగిలింది అంటే బ్లాస్ట్ ఫర్నెస్. బ్లాస్ట్ ఫర్నెస్ అనేది ఐరన్ ఓర్ ఉంటుంది కదా, అంటే ఇనుపు ఖనిజం, కోక్ మరియు సున్నపురాయిని ఉపయోగించి ఇనుము నుండి ముడి రూపంలో అంటే కాంబైన్డ్ ఫామ్ రూపంలో సంగ్రహించే కొలుముని బ్లాస్ట్ ఫర్నెస్ అని అంటాం అనమాట. ఓకే, సో ఈ బ్లాస్ట్ ఫర్నెస్ నుండి వచ్చే మొట్టమొదటి రా ఐరన్ ఏంటి అంటే పిగ్ ఐరన్ అనమాట. ఓకే, సో ముడి ఇనుముని మనం పిగ్ ఐరన్ అని అంటాం అనమాట. ఓకే, సో ఇది పిగ్ ఐరన్కి సంబంధించింది. ఓకే, సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ వన్, బ్లాస్ట్ ఫర్నెస్. బ్రాంజ్ ఈజ్ బేసికలీ ఎన్ alloy ఆఫ్, సో కాపర్ అండ్ టిన్ కదా బ్రాంజ్. ఓకే, సో ఇక్కడ జెడ్ ఉంది కనుక జింక్ ఉండదు. సో బ్రాస్కి బ్రాంజ్కి నేను అలా గుర్తుంచుకున్నా నా ఎడ్యుకేషన్ టైంలో. ఓకే, సో కాపర్ ప్లస్ జింక్ అని ఉంటే అదేంటి మనకి బ్రాస్ కదా. ఓకే, రెండు కాపర్ తోటే ఉంటాయి, మనకి గుర్తుంచుకోవడం కోసం జెడ్ అని ఉందంటే మనకి ఇక్కడ జింక్ రాదు. ఓకే, సో చూసారా, జింక్ అనేది బ్రాస్, ఇక్కడ జెడ్ అనేది ఏమి ఉండదు అనమాట. జింక్ ఉంటే ఇక్కడ జెడ్ రాదు. ఐ మీన్ బ్రాంజ్లో జెడ్ ఉంది కనుక జింక్ యూజ్ చేయమన్నమాట. ఓకే, సో అలా గుర్తుంచుకున్నాను నేను. నెక్స్ట్ ఇంకా మిగిలే. ఓకే, ద కార్బన్ పర్సంటేజ్ ఇన్ క్యాస్ట్ ఐరన్ వేరీస్ ఫ్రమ్ అన్నాడు. ఓకే, సో ద కార్బన్ పర్సంటేజ్ ఎక్కడి నుంచి వేరీ అవుతుంది, 2 to 4% అన్నమాట. క్యాస్ట్ ఐరన్స్ గుర్తుంచుకోవాలి. ఓకే, 2 to 4%. ఓకే, సో కొన్ని పుస్తకాలు 1.7 నుంచి 4.5 వరకు ఉంటుంది, బట్ ఇన్ జనరల్ ఇక్కడ మెన్షన్ చేయడమే 2 to 4 ఇచ్చాడు కదా. సో అరౌండ్ వాల్యూస్, ఎందుకంటే మన ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందంటే ఏ బుక్ ఫాలో అవ్వాలి ఎవరికి తెలియదు అనమాట. సో అరౌండ్ వాల్యూస్ గుర్తుంచుకొని దానికి రిలేటెడ్ ఆప్షన్ వస్తే పెట్టడమే. ఓకే, సో ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క టెంపరేచర్ ఇస్తారు, కలర్ కోడ్ ఇస్తారు, అంతే మనం ఏం చేయలేక. ఓకే, సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ వన్. ఓకే, కార్బన్ కంటెంట్ ఇన్ ద మైల్డ్ స్టీల్ అన్నాడు. ఓకే, సో మైల్డ్ స్టీల్కి వచ్చేటప్పటికి 0.15 to 0.3% అన్నమాట, ఆప్షన్ 1. ఓకే, సో మైల్డ్ స్టీల్ అంటే తక్కువ కార్బన్ ఉండే ఒక రకమైన కార్బన్ స్టీల్ అనమాట, లో కార్బన్ స్టీల్ కిందకి వస్తుంది ఇది. ఓకే, సో దీనిలో సాధారణంగా కార్బన్ పర్సెంటేజ్ అనేది 0.15% to 0.3% ఉంటుంది. కొన్నిసార్లు 0.05% నుండి 0.25 లేదా 0.3% వరకు ఉంటుందన్నమాట. ఓకే, సో అలా అందుకే నేను చెప్పేస్తాను ముందే, మీరు కన్ఫ్యూజ్ అవుతారని. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ టైం ఇచ్చే 2.1 to 3.3 అంటే ఇది అరౌండ్ మనకి క్యాస్ట్ ఐరన్ రిలేటివ్ వస్తుంది కదా. ఓకే, సో అలా ఉంటుంది. మైల్ స్టీల్ అడిగాక 0.15 to 0.3% అనమాట, 1. ఓకే, ఆప్షన్ 1 ఈస్ ద రైట్ వన్. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అన్నాడు. ఓకే, సో చాలాసార్లు డిస్కస్ చేశాం కదా. సో మెయింటెనెన్స్ రిలేటెడ్గా ఒక లెక్చర్ కూడా చేశాను, రిక్వెస్ట్ చేస్తే, రైట్? సో లెస్ డౌన్ టైమ్ ఇన్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తిలో తక్కువ డౌన్ టైం అంటే విరామ సమయం అనేది ఉండదు. ప్రివెంటివ్ మెయింటెనెన్స్లో మనకి యంత్రాలు పాడైపోయే ముందే క్రమం తప్పకుండా వాటిని తనిఖీ చేసి అవసరమైన సర్వీసింగ్ చేయడం వల్ల దీనివల్ల ఏంటి, యంత్రాలు అకస్మాత్తుగా ఆగిపోయి ఉత్పత్తి అనేది దెబ్బతినకుండా ఉంటుందన్నమాట. ఓకే, సో లెస్ డౌన్ టైం అంటే అదే. ఓకే, సో ఎటువంటి అంతరాయాలు కలగకుండా నిరంతరం కొనసాగుతుంది అన్నట్టు. ఓకే, సో ఆప్షన్ 1 ఇట్ సెల్ఫ్ ఈజ్ రైట్ వన్. ఓకే, సో రెడ్యూస్ ద క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ అనేది రాంగ్ కదా. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ వల్ల యంత్రాలను సరిగ్గా పనిచేసి ఉత్పత్తి నాణ్యత పెరుగుతుంది కానీ తగ్గదు. ఓకే, రెడ్యూస్ క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అన్నాడు, ఇది కూడా రాంగ్. ఎందుకంటే ఈ నిర్వహణ సక్రమంగా ఉండడం వల్ల యంత్రాల పనితీరు మెరుగవుతుంది, తద్వారా ఉత్పత్తి పరిమాణం పెరుగుతుంది. ఓకే, ఇంక్రీజెస్ మేజర్ అండ్ రిపిటేటివ్ రిపేర్స్ ఆఫ్ మెషిన్ అన్నమాట, యంత్రాలు యొక్క పెద్ద మరియు పునరావృత మరమ్మతులు పెంచుతుంది అన్నమాట, ఇది కూడా రాంగే కదా. ఓకే, సో నిర్వహణ అంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేయడం వల్ల పెద్ద ఎత్తున వచ్చే మరమ్మతులు అంటే మేజర్ బ్రేక్ డౌన్స్ మరియు రిపీటెడ్ రిపేర్స్ అనేవి తగ్గుతాయి కానీ పెరగవు కదా. ఓకే, సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ వన్. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, ఇన్కరెక్ట్ అన్నాడు, రిగార్డింగ్ ద ఫంక్షన్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఇన్ మెయింటెనెన్స్. ఓకే, సో
సో ఆప్షన్ వైజ్ వెళ్దాం. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ డిటర్మైనింగ్ ద స్టాండర్డ్ ఆఫ్ ద ప్రొడక్ట్ అన్నాడు. ఓకే, సో ఇది ఉత్పత్తి యొక్క ప్రమాణాన్ని నిర్ధారించడంలో సహాయపడుతుంది అన్నాడు. ఓకే, నిర్వహణను తనిఖీ చేయడం వల్ల యంత్రాలు ఎంత మేరకు సరిగ్గా పనిచేస్తున్నాయి, ఉత్పత్తి ప్రమాణాలు ఎలా ఉన్నాయో అంచనా వేయచ్చు. సో రైట్ వన్. ఓకే, నెక్స్ట్ ఇట్ ప్రిపేర్స్ లిస్ట్ విచ్ ఈస్ నీడెడ్ ఫర్ రిపేర్స్ ఆర్ రీప్లేస్మెంట్ అన్నాడు. అంటే ఇది మరమ్మతులు లేదా మార్పుల కోసం అవసరమైన జాబితాను తయారు చేస్తుంది. ఓకే, ఇన్స్పెక్షన్ చేయడం ద్వారా ఏ భాగాలు పాడయ్యాయో, వేటికి మరమ్మతులు లేదా మార్పులు అంటే రీప్లేస్మెంట్ అవసరమో ఒక జాబితా తయారు చేయడానికి వీలవుతుంది కదా, ఇది కూడా రైటే. నెక్స్ట్ ఇట్ డిక్రీజెస్ ద క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ అన్నాడు. ఓకే, సో దిస్ ఈస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. ఓకే, సో ఇన్స్పెక్షన్ నిర్వహించడం వల్ల లోపాలు ముందుగానే మనం గుర్తించి సరిదిద్దవచ్చు, రైట్. సో దీనివల్ల నాణ్యత పెరుగుతుంది కానీ ఎప్పటికీ తగ్గదు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి, ఇట్ కీప్స్ బేసిక్ రికార్డ్స్ ఆఫ్ ఈచ్ మెయింటెనెన్స్ అండ్ ఎక్విప్మెంట్ అన్నాడు. ఓకే, ఈచ్ మెషిన్ అండ్ ఎక్విప్మెంట్. సో నిర్వహణ సమయంలో భాగంగా ప్రతి మెషిన్ యొక్క కండిషన్ మరియు హిస్టరీని రికార్డ్ చేయడానికి తనిఖీలు అనేవి మనకు ఉపయోగపడతాయి కదా. సో రైట్ స్టేట్మెంట్. ఓన్లీ రాంగ్ స్టేట్మెంట్ ఈస్ 3. ఓకే, ఫర్ లిఫ్టింగ్ అండ్ మూవింగ్ ద మెషిన్స్ విచ్ ఎక్విప్మెంట్ ఈజ్ యూజ్డ్ అన్నాడు. ఓకే, సో దట్ ఈస్ హోస్ట్, ఆప్షన్ 2 అనమాట. ఓకే, సో స్టీల్ వెడ్జెస్ అనేవి యంత్రాలను కొద్దిగా పైకి లేపడానికి కిందకి దూచే ఒక త్రిభుజాకారపు ముక్కలు అనమాట. కానీ ఈ భారీ యంత్రాలను సురక్షితంగా ఎత్తడానికి మరియు ఒక చోట నుండి మరొక చోటకి తరలించడానికి పూర్తి స్థాయి పరికరాలు కావు. హోస్ట్లు అనేవి భారీ యంత్రాలను లేదా బరువులను నిలువుగా పైకి ఎత్తడానికి అంటే లిఫ్టింగ్ పర్పస్కి మరియు తగిన మార్గంలో తరలించడానికి అంటే మూవింగ్ షిఫ్టింగ్కి ఉపయోగించే శక్తివంతమైన మెకానికల్ పరికరాలు అనమాట. ఓకే, సో లామినేటెడ్ షిమ్స్ అన్నాడు. సో యంత్రాలను అమర్చేటప్పుడు అంటే లెవెలింగ్, అలైన్మెంట్, ఖచ్చితమైన ఎత్తు సర్దుబాటు చేయడానికి చిన్న ఉండే షిమ్స్ని వాడతారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ లెవెలింగ్ బ్లాక్స్ అంటే యంత్రం నేలపై సరిగ్గా సమానంగా నిలబడేలాగా లెవెలింగ్ అంటే సమతుల్యం చేయడానికి వీటిని ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ ఎస్ కరెక్టివ్ మెయింటెనెన్స్ అన్నాడు. ఓకే, సో కరెక్టివ్ మెయింటెనెన్స్ అంటే ఏంటి, బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. ఓకే, సో అంటే అకస్మాత్తుగా నిలిచిపోయినప్పుడు చేసే నిర్వహణ అనమాట. ఓకే, సో ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే ఏంటి, యంత్రాలు పాడవక ముందస్తు జాగ్రత్తగా క్రమం తప్పకుండా చేసే నిర్వహణ ప్రివెంటివ్ మెయింటెనెన్స్. ఓకే, మెయింటెనెన్స్ షెడ్యూల్ అంటే నిర్వహణ పనులను ఏ రోజు చేయాలనే దాని ముందే తయారు చేసుకున్న ప్రణాళికను షెడ్యూల్ అంటాం అనమాట. ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ అంటే ఏంటి, యంత్రాల పనితీరు ముందుగానే పర్యవేక్షించి ఎక్కడైనా లోపం రాబోతుందని అంచనా వేసి చేసే నిర్వహణ అనమాట. ఓకే, బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అంటే ఏంటి, మనకి యంత్రం అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోయి లేదా వైఫల్యం చెందిన తర్వాత దాన్ని సరిచేయడానికి చేసే నిర్వహణ కరెక్టివ్ మెయింటెనెన్స్ అంటాం అనమాట, లేదా బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అని అంటాం. ఓకే, సో ఆప్షన్ 4. చిన్న టాపిక్ కానీ ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నారు, రైట్, మెయింటెనెన్స్ నుంచి. ఇన్ లేత్ మెషిన్ రఫ్ టర్నింగ్ టూల్ ఈజ్ యూజ్డ్. సో మనకి ఆప్షన్ వైజ్ వెళ్దాం. ఫర్ గుడ్ సర్ఫేస్ ఫినిష్ అన్నాడు. మంచి సర్ఫేస్ ఫినిష్ కోసం ఫినిషింగ్ టూల్స్ లేదా స్మూత్ కటింగ్ ఎడ్జ్ ఉండే టూల్స్ని వాడతారు అనమాట, రఫ్ టర్నింగ్ టూల్ కాదు. నెక్స్ట్ ఫర్ రిమూవల్ ఆఫ్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ మెటీరియల్ అంటే లేత్ యంత్రంలో జాబ్ యొక్క పరిమాణాన్ని వేగంగా తగ్గించడానికి మరియు ఎక్కువ మొత్తంలో ఉన్న అదనపు మెటీరియల్ను త్వరగా తొలగించడానికి రఫ్ టర్నింగ్ టూల్ను ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, సో ఆప్షన్ 2. ఓకే, సో దట్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ అదర్ ఆప్షన్స్ ఏంటి, ఫర్ రిక్వైర్డ్ యాక్యురసీ అన్నాడు. ఖచ్చితమైన కొలతలు మరియు టాలరెన్స్ అచీవ్ చేయడం కోసం ఖచ్చితమైన టూల్స్ మరియు ఫినిషింగ్ ఆపరేషన్స్ అవసరం. ఓకే, నెక్స్ట్ వెన్ సాఫ్ట్ మెటీరియల్స్ ఈజ్ టు బి కట్ అన్నాడు. ఓకే, సో మెటీరియల్ మృదువైందైనా లేదా గట్టిదైనా సరే ఏదైనా దాంతో సంబంధం లేకుండా ఎక్కువ మెటీరియల్ని తొలగించాల్సి వచ్చినప్పుడు రఫ్ టర్నింగ్ వాడతాం మనం. ఓకే, సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సేఫ్టీ అండ్ జనరల్ ప్రికాషన్స్ హ్యాస్ టు బి అబ్జర్వ్డ్ ఇన్ ద సర్ఫేస్ ఫినిష్ షాప్. ఓకే, సో ఆప్షన్స్ అంటే కీప్ ద మెషిన్ క్లీన్ అన్నాడు. వర్క్షాప్లో మరియు సర్ఫేస్ ఫినిషింగ్ షాప్లో మనకి యంత్రాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం ప్రాథమిక భద్రతా నియమం అండి. దీనివల్ల యంత్రం అనేది సక్రమంగా పనిచేయడమే కాకుండా ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఓకే, సో ఇది రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇట్ సెల్ఫ్ రైట్. డోంట్ స్టాప్ ద మెషిన్ బిఫోర్ చేంజింగ్ ద స్పీడ్ అన్నాడు. ఇది రాంగ్ అనమాట. యంత్రం నడుస్తున్నప్పుడు వేగం మార్చితే గేర్లు దెబ్బతింటాయి. ఎప్పుడైనా యంత్రాన్ని ఆపిన తర్వాతే వేగం మార్చాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ అన్ని సేఫ్టీ గార్డ్స్ సరైన స్థానంలో లేనప్పటికీ యంత్రాన్ని ప్రారంభించాలన్నమాట. స్టార్ట్ ద మెషిన్ ఈవెన్ దో ఆల్ ద సేఫ్టీ గార్డ్స్ ఆర్ నాట్ ఇన్ పొజిషన్ అనేది రాంగ్ కదా, ఎందుకంటే చాలా ప్రమాదకరమైనది. సేఫ్టీ గార్డు లేకుండా యంత్రాన్ని ఎప్పుడు స్టార్ట్ చేయకూడదు.
ఓకే, నెక్స్ట్ స్విచ్ ఆన్ ద మెషిన్ ఇమీడియట్లీ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ అన్నాడు. ఇది కూడా రాంగే కదా, ఏదైనా పొరపాటు లేదా ప్రమాదం జరిగితే యంత్రాన్ని ఆన్ చేయకూడదు, వెంటనే ఆఫ్ చేయాలన్నమాట. ఓకే, సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ వన్. ఇన్ ద డిఫెక్ట్ ఆఫ్ డ్రిల్లింగ్ వాట్ ఈస్ ద పాసిబుల్ కాజ్ ఫర్ ఓవర్ హీటింగ్ ఆఫ్ డ్రిల్? ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ అంటే క్లియరెన్స్ యాంగిల్ ఈస్ ఇన్కరెక్ట్, సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సో డ్రిల్ బిట్ యొక్క క్లియరెన్స్ యాంగిల్ సరిగ్గా లేకపోతే టూల్ యొక్క ఫ్లాంక్ భాగం జాబ్ ఉపరితలంపై ఫ్రిక్షన్కి గురి కావడమే కాకుండా కటింగ్ అనేది సరిగ్గా జరగదు అనమాట. సో ఇది ఎక్కువ ఫ్రిక్షన్ కారణంగా డ్రిల్ విపరీతంగా వేడెక్కుతుంది, అంటే ఓవర్ హీటింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ కటింగ్ స్పీడ్ ఇస్ టూ లో అన్నాడు. ఓకే, సో కటింగ్ వేగం తక్కువగా ఉంటే ఉష్ణోగ్రత పెరగదు కదా, సాధారణంగా వేగం ఎక్కువగా ఉన్నప్పుడే ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఫీడ్ రేట్ చాలా తక్కువగా ఉన్నప్పుడు అంటున్నాడు. ఫీడ్ తక్కువ అయితే డ్రిల్ జాబ్ ఎక్కువసేపు ఉండి ర్యాపిడ్కి గురి అవుతుంది. సో అయితే ప్రధానంగా క్లియరెన్స్ కోణం మనకి అది తక్కువ వల్ల లేదా యాంగిల్ అనేది ఇన్కరెక్ట్గా ఉండడం వల్ల, అలాగే కూలెంట్ లోపం వల్ల కూడా మనకి ముఖ్య కారణాలు చెప్పవచ్చు మనం హీటింగ్కి. ఓకే, నెక్స్ట్ ఎఫెక్టివ్ కూలింగ్ అన్నాడు. ఇది వేడెక్కడానికి తగ్గిస్తుంది కానీ వేడెక్కడానికి కారణం కాదు. ఓకే, సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ వన్. ఇన్ సోల్డరింగ్ ప్రాసెస్ సాఫ్ట్ సోల్డర్స్ ఆర్ alloys of, దీస్ ఆర్ alloys of టిన్ అండ్ లెడ్, ఆప్షన్ 1 అనమాట. ఓకే, సో సోల్డరింగ్ పనిలో ఉపయోగించే సాఫ్ట్ సోల్డర్ అనేది ప్రధానంగా టిన్ అలాగే లెడ్ కలయికలతో తయారవుతుంది అనమాట. ఓకే, లెడ్ అంటే సిఎస్ అని తెలుసు కదా, సో దీని మెల్టింగ్ పాయింట్ అనేది తక్కువగా ఉంటుంది, మరియు ఎలక్ట్రానిక్స్, ప్లంబింగ్ వంటి ఫీల్డ్స్లో తీగలని లేదా భాగాలను కలపడానికి నువ్వు వాడతాం అనమాట. ఓకే, సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ వన్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెల్డింగ్ ప్రాసెస్ యూజెస్ నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్? అంటే ఏంటి? టిగ్, సింపుల్గా పెట్టేయాలి. ఓకే, సో టంగస్టన్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్ అనమాట. మిగ్ వెల్డింగ్లో ఏంటంటే కన్జ్యూమబుల్ వైర్ ఎలక్ట్రోడ్ అనేది ఉంటుంది, అంటే కంటిన్యూస్గా మనకి ఒక రోల్ ఉంటుంది, రోల్ నుంచి మనకి కంటిన్యూస్గా కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ అనేది సప్లై అవుతుంది అనమాట. ఓకే, సో మిగ్ అయితే కాదు. ఓకే, సో చాలా ఈజీ చూసి ఉంటారు జనరల్గా, మీకు ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. మిగ్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట, పెద్దగా ఏమంటారు టెక్నికల్ స్కిల్ అవసరం లేదు లేబర్కి. ఓకే, సో ఈజీగా వెల్డింగ్ చేసేస్తారు వాళ్ళు. టంగస్టన్కి వచ్చేటప్పుడు కొంచెం స్కిల్డ్ పర్సన్స్ యూజ్ చేస్తారు అనమాట. ఓకే, సో దీంట్లో నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ని యూజ్ చేస్తారు అనమాట. సో టంగస్టన్తో తయారు చేసిన నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ అనేది ఉంటుంది అందులో టిగ్లో. ఓకే, నెక్స్ట్ సబ్మర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్ అన్నాడు. సబ్మర్జ్డ్లో ఇక్కడ కన్జ్యూమబుల్ వైర్ ఎలక్ట్రోడ్ను నిరంతరం ఫీడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో ఎలక్ట్రో స్లాగ్ వెల్డింగ్, ఇది మందపాటి లోహాలను నిలువుగా వెల్డింగ్ చేయడానికి వాడే పద్ధతి అనమాట. దీనిలో కూడా కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ వాడతారు. ఓకే, అండ్ ఆక్సీ ఎసిట్లైన్ కటింగ్ టార్చ్ ఈజ్ నాట్ ప్రిఫర్డ్ టు కట్ అన్నాడు. సో నాన్ ఫెరస్ మెటల్స్, ఆప్షన్ 1. ఓకే, సో ఎసిట్లైన్ కటింగ్ పద్ధతి అనేది ఆక్సిడేషన్ సూత్రంపై పనిచేస్తుంది అనమాట. సో ఫెర్రస్ లోహాలు ఆక్సిజన్తో త్వరగా జరిపి కరుగుతాయి, కానీ రాగి, అల్యూమినియం వంటి నాన్ ఫెర్రస్ లోహాలు ఈ పద్ధతిలో ఆక్సీకరణ చెందవు అనమాట, అంటే ఆక్సిడేషన్ చెందవు మరియు సులభంగా కట్ కావు. అందువల్ల నాన్ ఫెర్రస్ మెటల్ని కట్ చేయడానికి ఎసిట్లైన్ టార్చ్ని యూజ్ చేయరు అనమాట. ఓకే, సో మైల్డ్ స్టీల్ అన్నాడు. మైల్డ్ స్టీల్ అనేది ఫెర్రస్ మెటలే కదా, సో దీనికి ఎసిట్లైన్ టార్చ్తో అత్యంత సులభంగా ఖచ్చితంగా కట్ చేయొచ్చు. లో కార్బన్ స్టీల్ అన్నాడు. ఇది కూడా ఐరన్ రిలేటెడే కదా, ఫెర్రస్ మెటల్సే కదా. ఓకే, నెక్స్ట్ మీడియం కార్బన్ స్టీల్స్ కూడా అంతే. ఓకే, సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ ఈజ్ స్క్రాప్డ్ మెటల్ సర్ఫేస్ డెకరేటెడ్ విత్ ద యూజ్ ఆఫ్ హ్యాండ్ స్క్రాపర్ అన్నాడు. ఓకే, సో ఫ్రోస్టింగ్ ఆపరేషన్ లాస్ట్ టెక్నిక్ మనం చెప్పాం కదా. ఫ్రోస్టింగ్ అంటే ఏంటి? మనకి ఏదైనా ఒక మెటల్ యొక్క ఉపరితలంపై ఆకర్షణీయమైన డిజైన్లు లేదా స్పాట్స్ అంటే మచ్చలు చేయడానికి స్పాటింగ్ లేదా ఫ్రోస్టింగ్ ప్యాటర్న్స్ సృష్టించి దాన్ని అందంగా తీర్చిదిద్దే ప్రక్రియను మనం ఫ్రోస్టింగ్ అని అంటాం అనమాట. సో ఇది ఆయిల్ నిల్వ ఉంచడానికి, అంటే ఇప్పుడు స్మూత్గా ఉందనుకోండి, ఆయిల్ డ్రాప్స్ అనేవి జారిపోతాయి కదా, సో అలాగే ఆయిల్ అనేది రిటైన్ అంటే అక్కడ నిల్వ ఉండడానికి సహాయపడుతుంది అనమాట మేజర్గా ఫ్రోస్టింగ్ అనేది. ఓకే, సో చాలా క్లియర్గా నేను ఇమేజెస్ కూడా ప్రొవైడ్ చేసిన ఫిట్ ట్రేడ్ థియరీ బుక్లో, పీడిఎఫ్లో, రైట్. సో
ల్యాపింగ్ అనేది మనకు అత్యంత ఖచ్చితమైన సర్ఫేస్ ఫినిషింగ్ అచీవ్ చేయడానికి అబ్రెసివ్ పౌడర్ను ఉపయోగించేసే ర్యాపిడ్ ప్రక్రియ కదా. సో దీనిలో హ్యాండ్ స్క్రాప్ను ఉపయోగించాం. ఓకే, ఫిట్టింగ్ అంటే తెలిసిందే. సో జాయినింగ్ అంటే రెండు భాగాలను సరిగ్గా అమర్చడానికి ఫైలింగ్ మరియు స్క్రాపింగ్ చేస్తారు, కానీ ఈ డెకరేషన్కి రిలేటెడ్ కాదు కదా. ప్లంబింగ్ ఇది పైపులు వాటర్ సప్లైకి సంబంధించింది కదా. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బేరింగ్స్ ఆర్ మేడ్ టు టేక్ థ్రస్ట్ ఫ్రమ్ వన్ డైరెక్షన్ ఓన్లీ అన్నాడు. సో ఇక్కడ రెండు ఆప్షన్స్ అవుతాయి. ట్యాపర్ రోలర్ బేరింగ్ అవుతుంది, యాంగులర్ కాంటాక్ట్ బేరింగ్ కూడా అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ట్యాపర్ రోలర్ బేరింగ్స్కి వచ్చేటప్పటికి వీటి రోలర్స్ మరియు రేస్ వేల్ అనేవి కోనికల్ షేప్లో ఉంటాయి అనమాట, అంటే శంఖం ఆకారంలో ఉంటాయి. మరియు ఈ నిర్మాణం వల్ల రేడియల్ లోడ్స్ మోస్తున్నప్పుడు కూడా ఒకే దిశలో థ్రస్ట్ ఫోర్సెస్ అంటే థ్రస్ట్ లోడ్ ఇన్ వన్ డైరెక్షన్ ఓన్లీ మనం క్యారీ చేయొచ్చు అనమాట. ఓకే, సో అందుకే వీటిని ఒకే దిశ నుండి వచ్చే థ్రస్ట్ భారాన్ని తట్టుకోవడానికి ఉపయోగిస్తారు అనమాట. ఓకే, సో అంటే ఎదురెదురుగా భారాలను తట్టుకోవడానికి వీటిని పేర్స్గా యూజ్ చేస్తాం మనం. ఓకే, సో అది కూడా గుర్తుంచుకోవాలి. అలాగే యాంగులర్ కాంటాక్ట్ బాల్ బేరింగ్కి వస్తే ఇవి కూడా ఒకే దిశలో థ్రస్ట్ భారం తీసుకోగలవు, కానీ ట్యాపర్ రోలర్ బేరింగ్లతో పోలిస్తే ఇవి భారీ భారం అంటే హెవీ కంబైన్డ్ లోడ్స్ కోసం కాకుండా కాంపాక్ట్ బాల్ బేరింగ్ డిజైన్ కోసం ఉపయోగిస్తాం అనమాట. ఓకే, సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ వన్. ఓకే, సో ఆప్షన్ 1 అంటే ఏంటి, ట్యాపర్ రోలర్ బేరింగ్ ఈజ్ ద రైట్ వన్ అనమాట. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పైప్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ అన్నాడు. ఓకే, సో కాపర్ పైప్స్ అనేవి మనకి హౌస్ హోల్డ్స్లో ఇంటర్నల్ ప్లంబింగ్ మరియు చిన్న నీటి కనెక్షన్ల కోసం ఇది వాడినప్పటికీ పెద్ద ఎత్తున నీటి సరఫరా చేసే ప్రధాన పైప్ లైన్లకి ఇది యూజ్ చేయం మనం. ఓకే, సో నెక్స్ట్ లెడ్ పైప్స్ అన్నాడు. సో లెడ్ అనేది పాయిజనస్ కదా, సో దానివల్ల డ్రింకింగ్ వాటర్ సరఫరాకి యూజ్ చేయండి దీనికి. ఓకే, నెక్స్ట్ బ్రాస్ పైప్, ఇది ధర ఎక్కువ. ఓకే, నెక్స్ట్ క్యాస్ట్ ఐరన్ పైపు ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, సో ఆప్షన్ 4, ఎందుకంటే మున్సిపాలిటీలు వాటర్ బోర్డులు ఓకే సో ఇవన్నీ మనకి తాగునీరు సరఫరా చేయడానికి కోసం ప్రధానంగా పైప్ లైన్ రూపంలో అంటే మున్సిపల్ వాటర్ మైన్స్ ఉంటాయి కదా, సో క్యాస్ట్ ఐరన్ పైపులని పెద్ద ఎత్తున యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ వన్. చైన్ పైప్ wrench are used for pipe with the diameter range of ఓకే సో ఇది 50 mm to 150 mm రేంజ్ వరకు క్యారీ చేయగలదు అనమాట. ఓకే, సో ప్లంబింగ్ మరియు ఫిట్టింగ్ రిలేటెడ్ చూస్తే లార్జ్ డయామీటర్ కలిగిన పైపులను పట్టుకోవడానికి మరియు తిప్పడానికి ఉపయోగించే చైన్ పైప్ రేంజ్ సాధారణంగా 50 to 150 mm డయామీటర్ పరిధిలో ఉండే పైపుల కోసం ఉపయోగించబడుతుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ వన్. What possible remedy should be followed if water is flowing or dripping from the tap even when firmly closed అన్నాడు. ఓకే, సో ఇది కూడా డిస్కస్ చేసాం మనం, రైట్. సో ప్లంబింగ్ రిలేటెడ్ కదా, ఇది రీప్లేస్ ద వాషర్ ఈజ్ ద రైట్ వన్. ఓకే, సో 4th వన్ అనమాట. స్టఫింగ్ బాక్స్ మాత్రం అంటే ట్యాప్ లేదా వాల్ నుంచి నీరు లీక్ అయినప్పుడు మొత్తం స్టఫింగ్ బాక్స్ మార్చాల్సిన అవసరం ఉండదు, లోపల సీలింగ్ భాగాలను సెట్ చేసుకోవచ్చు. రీప్లేస్ ప్యాకింగ్ విత్ గ్రేజ్డ్ హెంప్ అన్నారు. సో ఇది సాధారణంగా పెద్ద వాల్ స్టెమ్స్ లేదా పంపులు ప్యాకింగ్ లీకేజ్ వద్ద వాడతారు. ఓకే, సో హౌస్ హోల్డ్ కొళాయిలు డ్రిప్పింగ్కి ఇది రైట్ కాదు. ఓకే, నెక్స్ట్ టైటాన్ స్టఫింగ్ బాక్స్ అన్నారు. స్టఫింగ్ బాక్స్ లూజ్ అయితే కొద్దిగా బిగిస్తారు, కానీ ట్యాప్ పూర్తిగా మూసిన నీరు కారడానికి ప్రధాన కారణం మాత్రం లోపల వాషర్ అరిగిపోవడమే. ఓకే, సో రీప్లేస్ వాషర్ ఇస్ ద రైట్ వన్ అనమాట. ఓకే, వార్నట్ వాషర్ని రీప్లేస్ చేయాలి కొత్త దాంతో. In pipe fitting and dies, external pipe threads are cut by pipe dies available in the range of 1/4 inch to 4 inch అనమాట. ఓకే, సో ఆప్షన్ 4. ఓకే, సో ప్లంబింగ్ మరియు ఫిట్టర్ రిలేటెడ్గా చూస్తే హ్యాండ్ ఆపరేటెడ్ పైప్ డైస్ ఉపయోగించి ఎక్స్టర్నల్ థ్రెడ్స్ని కట్ చేయడానికి ప్రామాణికమైన పరిధి ఏంటి అంటే 1/4 అంగుళం నుంచి 4 అంగుళాల వరకు అందుబాటులో ఉంటుందన్నమాట. ఓకే, the V-belts are classified into how many groups as per IS 2494/1974 అన్నమాట. ఓకే, సో V-belts ఎన్ని గ్రూపులుగా వర్గీకరించబడ్డాయి అన్నాడు. సో అది 5 అనమాట, ఆప్షన్ 4. ఓకే, సో మనకి మెకానికల్ ఇంజనీరింగ్ అలాగే ఫిట్టర్ ట్రేడ్ థియరీ ప్రకారం మనకి V-belts పవర్ ట్రాన్స్మిషన్ సామర్థ్యం మరియు పరిమాణం ఆధారంగా 5 గ్రూప్స్గా అనగా ABCDE వర్గీకరించబడ్డాయి అనమాట. ఓకే, సో ఇది ఈ క్వశ్చన్కి రైట్ అనమాట. ఓకే, సో
The rim of pulley for flat belt is generally made convex. This convex surface of the pulley is called. సో క్రౌండ్ అంటాం కదా, చెప్పాను చాలా. ఓకే, సో క్రౌండ్ పోర్షన్ దేనికి అంటే ఫ్లాట్ బెల్ట్ డ్రైవ్లో బెల్ట్ పక్కకు జారిపోకుండా అంటే స్లిప్పింగ్ ఆఫ్ కాకుండా ఉండడానికి పుల్లీ రిమ్ మధ్యలో కొంత భాగాన్ని కుంభాకారంగా అంటే కాన్వెక్స్ షేప్ తయారు చేస్తారనమాట. పుల్లీ యొక్క ఈ కాన్వెక్స్ షేప్ వర్డ్నే మనం క్రౌడింగ్ అని అంటాం అనమాట. ఓకే, సో ఈ ఉపరితలాన్ని క్రౌండ్ పుల్లీ అని అంటాం మనం. ఓకే, సో స్లిప్పింగ్ ఎఫెక్ట్ని రిడ్యూస్ చేయడం కోసం ఈ క్రౌండ్ పోర్షన్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చైన్ డ్రైవ్స్ ప్రొవైడ్ నాయిస్లెస్ అండ్ యూనిఫామ్ డ్రైవ్స్? సో దోస్ ఆర్ టూత్డ్ చైన్స్. ఓకే, సో ఆప్షన్ 2 అనమాట. ఓకే, సో టూత్డ్ చైన్ అంటే ఇన్వర్టెడ్ టూత్ చైన్ లేదా సైలెంట్ చైన్ అని కూడా పిలుస్తుంది దీన్ని. సో ప్రత్యేక డిజైన్ కలిగి ఉంటుంది కనుక ఇది హై స్పీడ్ ట్రాన్స్మిషన్లో అత్యంత సాఫీగా కదులుతూ దాదాపు ఎలాంటి శబ్దం లేకుండా అంటే నాయిస్లెస్ మరియు యూనిఫామ్ డ్రైవ్ అంటే పవర్ ట్రాన్స్మిషన్ అందిస్తుంది అనమాట. ఓకే, సో యూనిఫామ్ డ్రైవ్ పవర్ ట్రాన్స్మిషన్ అందిస్తుంది టూత్ చైన్ అనేది. ఓకే, సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ వన్. ఓకే, which coupling is used to connect two parallel shafts whose axes are at small distance apart? సో ఓల్డ్హామ్ కప్లింగ్ అనమాట. ఓకే, సో స్పైడర్ కప్లింగ్ అనేది ఒక రకమైన ఫ్లెక్సిబుల్ కప్లింగ్. ఇది ప్రధాన షాఫ్ట్ల మధ్య చిన్నపాటి యాంగిల్స్ అలాగే సమాంతరం మిస్అలైన్మెంట్స్ ఉంటాయి కదా, సో దాన్ని సర్దుబాటు చేయడానికి కోసం వాడతారు. టైర్ కప్లింగ్ అంటే దీనిలో రబ్బర్ టైర్ని ఉపయోగించి షాఫ్ట్ను కలుపుతారనమాట. నెక్స్ట్ ఓల్డ్హామ్ కప్లింగ్ అనేది మనకి స్మాల్ డిస్టెన్స్ అపార్ట్ మనకి సమాంతరంగా ఉన్న రెండు షాఫ్ట్ల మధ్య అనుసంధానించడానికి ప్రత్యేకంగా ఓల్డ్హామ్ కప్లింగ్స్ ఉపయోగించబడతాయి అనమాట. ఇది రెండు షాఫ్ట్ల మధ్య ప్యారలల్ మిస్అలైన్మెంట్ సమర్థవంతంగా తట్టుకుంటుంది అనమాట. ఓకే, ఓల్డ్హామ్ కప్లింగ్ అన్నది. ఓకే, సో నెక్స్ట్ గ్రిడ్ కప్లింగ్ అనేది ఇది టార్షన్ ఫ్లెక్సిబిలిటీని అందించడానికి మరియు షాక్లను తట్టుకోవడానికి ఉద్దేశించబడిన స్ప్రింగ్ గ్రిడ్ కప్లింగ్ అనమాట ఇది. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ న్యూమాటిక్ సిస్టమ్? సో నెయిల్ గన్ అన్నాడు. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సో న్యూమాటిక్ సిస్టమ్ అన్నాడు కదా. సో న్యూమాటిక్ సిస్టమ్ అనేది కంప్రెస్డ్ ఎయిర్ శక్తిని ఉపయోగించి పనిచేస్తుంది అనమాట. ఓకే, సో నిర్మాణ రంగాల్లో మరియు చెక్కతో పనిచేసే ఉంటుంది కదా, సో చెక్క పనిలో నెయిల్స్ని వేగంగా కొట్టడానికి ఉపయోగించే నెయిల్ గన్. నెయిల్ అంటే ఇదే మేకులు అంటారు కదా, సో దాన్ని. ఓకే, సో కంప్రెస్డ్ ఎయిర్తో పనిచేస్తాయి అనమాట. ఓకే, సో కాబట్టి ఇది న్యూమాటిక్ సిస్టమ్గా సరైన ఉదాహరణ అనమాట. హైడ్రాలిక్ అంటే ఇది ద్రవాలు లైక్ నూనె లేదా నీరు ప్రెజర్తో దానిపై ఆధారపడి పనిచేస్తుంది అనమాట. ఓకే, హైడ్రాలిక్ బ్రేక్ అన్నాడు. ఓకే, ఇది బ్రేక్ ఆయిల్. ఓకే, సూత్రంపై మనకి పాస్కల్ లా రిలేటెడ్గా వర్క్ అవుతుంది అనమాట. ఇది హైడ్రాలిక్ బ్రేక్ అన్నది. హైడ్రాలిక్ ప్రెస్ కూడా ఉంటుంది. ఇవన్నీ లిక్విడ్కి రిలేటెడ్గా అనమాట. ఓకే, అదే ద్రవాలకి రిలేటెడ్గా. ఓకే, సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్. న్యూమాటిక్ అన్నాడు కనుక కంప్రెస్డ్ ఎయిర్. ఓకే, సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ వన్. ఇన్ హైడ్రాలిక్స్ అండ్ న్యూమాటిక్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ FRL? FRL అంటే అండి ఫిల్టర్, రెగ్యులేటర్ అండ్ లూబ్రికేటర్ అనమాట. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ వన్. ఎందుకంటే ఇక్కడ న్యూమాటిక్ వ్యవస్థల్లో కంప్రెస్డ్ ఎయిర్ను శుభ్రం చేయడానికి అలాగే ప్రెజర్ని నియంత్రించడానికి మరియు పరికరాలకు కావాల్సిన లూబ్రికేషన్ అందించడానికి FRL యూనిట్ను వాడతారు అనమాట. ఓకే, ఫిల్టరు, రెగ్యులేటర్ అలాగే లూబ్రికేటర్ అనమాట. ఓకే, సో ఆప్షన్ 3. Which geometrical shape represents a valve according to pneumatic symbols as per ISO 1219 standards? సో ఇక్కడ మనకి ఏమొచ్చాడు, స్క్వేర్ అన్నాడు. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సో స్క్వేర్ అంటే ఇక్కడ మనకి కంట్రోల్ వాల్వ్స్ ఇమేజ్ చూద్దాం. ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా చూసారా, సో ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో న్యూమాటిక్ హైడ్రాలిక్ సర్క్యూట్ వాల్వ్స్ అంటే కంట్రోల్ వాల్వ్స్ ఉంటాయి. దాని పనితీరు మరియు మార్గాలను రిప్రజెంట్ చేయడానికి స్క్వేర్ ఆకారాన్ని అంటే బాక్సెస్ లాగా ఉన్నాయి కదా, సో వాటిని ఉపయోగిస్తారు అనమాట. ఇది వాల్వ్ యొక్క పొజిషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ వన్. ఓకే, in pressure relief valve which part is a conical member housed in the top cover and serves a pilot valve అన్నాడు. ఓకే, సో ఆప్షన్ ఏంటి, అడ్జస్టింగ్ స్క్రూ అన్నాడు. ఇది స్ప్రింగ్ టెన్షన్ నియంత్రించడానికి ఉపయోగించే థ్రెడెడ్ స్క్రూ అనమాట. ఓకే, సో ఇది కోనికల్ ఆకారంలో ఉండదు అలాగే పైలట్ వాల్వ్కి కూడా పనిచేయదు. నెక్స్ట్ పాపెట్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ వన్. ఓకే, సో పాపెట్ ఈజ్ ద రైట్ వన్. సో పాపెట్ అంటే హైడ్రాలిక్ మరియు న్యూమాటిక్ ప్రెజర్ రిలీఫ్ వాల్వ్లో టాప్ కవర్లో అమర్చబడి కోనికల్ లేదా బాల్ ఆకారంలో
పాపెట్ అనమాట అది. ఓకే, సో ఇది పైలట్ స్టేజ్లో వాల్వ్ను నియంత్రించే పైలట్ వాల్వ్గా పనిచేస్తుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ వన్. ఓకే, సో లైట్ స్ప్రింగ్ అనేది పాపెట్ను దాని సీట్ పై నొక్కి ఉంచడానికి సహాయపడే ఒక స్ప్రింగ్. నెక్స్ట్ పిస్టన్ అంటే పిస్టన్ అనే సిలిండర్ల ముందుకు వెనక్కి కదిలే ఒక స్తూపాకార భాగం అనమాట. ఓకే, తెలిసిందే కదా. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ ఫౌండేషన్ బోల్ట్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ అన్నాడు. సో ఏంటిది? సో ఐ బోల్ట్. ఓకే, సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ వన్. ఐ బోల్ట్ అంటే ఇక్కడ బోల్ట్ యొక్క అడుగు భాగం అనేది ఐ ఆకారంలో లేదా ఒక లూప్ లాగా వంచబడి ఉంటుందన్నమాట. ఇది ఇలాంటి బోల్ట్ను కాంక్రీట్లో పాతి పెట్టినప్పుడు ఆ లూప్ లోపలికి కొంత కాంక్రీట్ అని చొచ్చుకుపోయి అత్యంత బలమైన పట్టున అంటే గ్రిప్ని ఇస్తుంది అనమాట. ఓకే, ఫౌండేషన్ బోల్ట్స్గా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ బెంట్ బోల్ట్ అంటే బోల్ట్ సాధారణంగా కేవలం ఒక వైపు ఎల్ షేప్ కానీ జే షేప్ కానీ ఉంటుంది అనమాట. ఒక వంచబడి ఉంటుంది. సో పూర్తిగా రౌండ్ లూప్ అనేది ఉండదు దీనిలాగా. ఓకే, నెక్స్ట్ ర్యాగ్ బోల్ట్. ర్యాగ్ బోల్ట్ సాధారణంగా ట్యాపర్గా ఉండి ఉపరితలం అనేది గరుగ్గా ఉంటుంది అనమాట ర్యాగ్ బోల్ట్స్. ఓకే, సో రాల్ బోల్ట్ అంటే ఇది ఎక్స్పాన్షన్ స్లీవ్తో కూడిన మెకానికల్ యాంకర్ బోల్ట్స్ అనమాట ఇది. ఓకే, సో ఇది కాంక్రీట్లో రంధ్రం చేసి బిగించే రకం టైప్ ఇది రాల్ బోల్ట్ అన్నది. ఓకే, వాట్ ఈస్ ద సెన్సిటివిటీ ఆఫ్ హై ప్రెసిషన్ స్పిరిట్ లెవెల్ ఫర్ ఈచ్ డివిజన్ అన్నాడు. సో దట్ ఈస్ 0.02 to 0.05 per 1000 mm అన్నమాట. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ వన్. ఓకే, సో హై ప్రెసిషన్ స్పిరిట్ లెవెల్ యొక్క సెన్సిటివిటీ అనేది ప్రతి డివిజన్కు 0.02 నుంచి 0.05 mm per 1000 mm వరకు ఉంటుంది అనమాట. ఇది మెషిన్ బెడ్లను అత్యంత ఖచ్చితంగా లెవెలింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, which instrument is used for checking the horizontal and vertical levels of machine? So that is block spirit level. Okay, so option 4 అన్నమాట. ఓకే, సో మైక్రోమీటర్ అన్నాడు. ఇది వస్తువుల యొక్క ఎక్స్టర్నల్ అలాగే ఇంటర్నల్ కొలతలను లేదా థిక్నెస్ని అత్యంత ఖచ్చితంగా కొలవడానికి ఉపయోగించే ఒక మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ కదా. హాలో మ్యాండల్ అనేది లేత్ మెషిన్ లేదా ఇతర యంత్రాల్లో జాబ్స్ని పట్టుకోవడానికి లేదా సపోర్ట్ చేయడానికి ఉపయోగించే ఒక హోల్డింగ్ డివైస్ అనమాట. సాలిడ్ మ్యాండల్ అంటే ఏంటి? రంధ్రాలు చేసిన వర్క్ పీస్లని లేత్పై మెషిన్ చేసేటప్పుడు వాటిని పట్టుకోవడానికి ఉపయోగించే టూల్ అనమాట. సో ఓకే, బ్లాక్ స్పిరిట్ లెవెల్ అంటే మనకి మెషిన్ టూల్స్ యొక్క ఇన్స్టలేషన్ సమయంలో వాటి హారిజాంటల్ మరియు వెర్టికల్ మద్దతు స్థాయిలను ఖచ్చితంగా తనిఖీ చేయడానికి బ్లాక్ స్పిరిట్ లెవెల్ అనేది ఇంజనీరింగ్ స్పిరిట్ లెవెల్ని ఉపయోగిస్తాం అనమాట. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ద డబుల్ ఎండెడ్ క్రౌన్ బార్ నార్మల్లీ హ్యాస్ ఏ కర్వ్డ్ ఎండ్ అండ్ ఏ స్ట్రైట్ ఎండ్ యూజ్డ్ ఫర్ డాష్ రెస్పెక్టివ్లీ అన్నాడు. సో మనకి లిఫ్టింగ్ అండ్ పుషింగ్ పర్పస్కి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో 4th వన్. ఓకే, సో మెజరింగ్కి కాదు, నెక్స్ట్ మార్కింగ్ టూల్కి కూడా వాడాం. ఓకే, సో పుషింగ్ అండ్ మార్కింగ్ అనేది కూడా రాంగ్. సో లిఫ్టింగ్ అండ్ పుషింగ్ ఈజ్ ద రైట్ వన్. ఓకే, సో డబుల్ హ్యాండెడ్ క్రౌన్ బార్ యొక్క కర్వ్ అండ్ ఓకే, సో వస్తువులను సులభంగా పైకి ఎత్తడానికి లిఫ్టింగ్ చేయడానికి మరియు దాని స్ట్రైట్ ఎండ్ అనేది వస్తువుల్ని లేదా యంత్ర భాగాలను పక్కకు జరపడానికి లేదా నట్టడానికి పుషింగ్ చేయడానికి వరుసగా ఉపయోగించబడతాయి అన్నమాట. ఓకే, సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ వన్. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ద సింగరేణి ఫిట్టెడ్ ట్రైనీకి. ఓకే, సో రిలేటెడ్గా మ్యాక్సిమం వాళ్ళు ఇచ్చినవన్నీ కీలో ఇచ్చిన ఆన్సర్స్ అన్నీ కరెక్టే. ఓకే, సో దానికి రిలేటెడ్గానే ఈ క్వశ్చన్స్ కూడా డిజైన్ చేసాం. ఓకే, so if you have any conceptual clarity, let me know. Okay, thank you.